వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా లేచి నిలబడదాం. ఆరాధన ప్రార్థన పూర్వకముగా మనము ప్రారంభించుకుందాం. ఈ యొక్క దినమున దేవుని యొక్క సన్నిధానములు, ప్రభు యొక్క మహాకృప, మనము ఆయన ఆరాధించున్నట్లుగా, ఆయన నామమును ఘనపరచున్నట్లుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు, మహాఘనుడా నీకు స్తోత్రాలు, పూజ్యుడా నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు స్తోత్రం, జీవము గలవాడా నీకు స్తోత్రాలు, రక్షణకర్త నీకు స్తోత్రాలు, విమోచకుడా నీకు స్తోత్రం, విడుదలించు దేవా నీకు స్తోత్రం, అల్ఫా ఓమేగా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం, గొప్ప దేవా నీకు స్తోత్రం. అబ్రహాము దేవానికి స్తోత్రాలు, ఇసాకు దేవానికి స్తోత్రాలు, యాకోబు దేవా నీకు స్తోత్రాలు, నా రక్షణకర్త నీకు స్తోత్రాలు, నా విమోచకుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, సర్వాధికారి నీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు, కృపానిధే నీకు స్తోత్రం, కృపానిధే నీకు స్తోత్రం, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రాలు, అల్ఫా ఓమేగా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వ కృపానిధివగు మా పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ యొక్క ఉదయకాలం వేళ ప్రార్థనా పూర్వకముగా ఆరాధనను ప్రభువా ప్రార్థన ద్వారా ప్రారంభిస్తూ ఉండగా నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. వచ్చిన బిడ్డను బట్టి మీ వందనాలు, రావాల్సినటువంటి వారిని సకాలంలో తోడుకురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చిన మా తండ్రి, ఈ దినం మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా. వాక్యము చదువుతున్నప్పుడు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆరాధనలో మీ ఆత్మవర్షమును కృపరించుమని ప్రార్థన చేస్తున్నా. ప్రత్యేకించి వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి, మమ్మలను బలపరచండి, నిరాకడ కొరకై ఆయత్తపరచండి. మీరే ప్రభా మహిమ పొందినట్లుగా కృప చూపి నడిపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయన సాక్ష్యం చెప్పడం లేవనెత్తండి, నీ మహిమార్థమై సాక్ష్యం ఇచ్చినట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నా. అర్పణ తన హృదయపూర్వకముగా అర్పించి నిన్ను ఘనపరచు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ దినమున జరగబో ప్రతి కార్యము మీ నామ మహిమార్థమై జరిగించి మీరే మహిమ పొందుమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన పాటల పుస్తకములో నుండి 45వ పాటను పులార పాడి ప్రభుని గణపరచుదాం. పాటల పుస్తకములో 45వ పాట ద్వారా దేవుని గణపరచుదాం. గత కాలమంతయు నన్ను కాచితివే అన్న పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. నిన్న నేడు మారని వాడా, నిన్న నేడు మారని వాడా, నిరంతరము నీకే స్తోత్రం, నిరంతరము
స్తోత్రం. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా. వేటగాని ఉరి నుండి తప్పించెదవు, ఆపాయము రాకుండా రక్షించెదవు. వేటగాని ఉరి నుండి తప్పించెదవు, ఆపాయము రాకుండా రక్షించెదవు. కను పాపవాలే నన్ను దాయువాడా, కను పాపవాలే నన్ను దాయువాడా. నిరంతరము నీకే స్తోత్రం, నిరంతరము నీకే స్తోత్రం. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. గత కాలమంతయు నన్ను నమ్మదగిన దేవా నజరేయుడా. ఏ కీడు రాకుండా తొలగించెదవు, చెర నుండి నన్ను విడిపించెదవు. ఏ కీడు రాకుండా తొలగించెదవు, చెర నుండి నన్ను విడిపించెదవు. కష్టకాలమందు ఓదార్చువాడా, కష్టకాలమందు ఓదార్చువాడా. నిరంతరము నీకే స్తోత్రం, నిరంతరము నీకే స్తోత్రం. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. ఏమి కలుగు వేళలో పోషించితివి, ఒంటరినైనా నన్ను బలపరచితివి. ఏమి కలుగు వేళలో పోషించితివి, ఒంటరినైనా నన్ను బలపరచితివి. విడువక నన్ను కాపాడువాడా, విడువక నన్ను కాపాడువాడా. నిరంతరము నీకే స్తోత్రం, నిరంతరము నీకే స్తోత్రం. గత కాలమంతయు నన్ను నమ్మదగిన దేవా నజరేయుడా. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. నిన్న నేడు మారనివాడా, నిన్న నేడు మారనివాడా. నిరంతరము నీకే స్తోత్రం, నిరంతరము నీకే స్తోత్రం. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. దేవునికి స్తోత్రం. మగపిల్లలు గమనించండి, ఎదరికి కూర్చుండి నాకు కూర్చు కనపడతారు. కూర్చున్నాక ఎదరికి వచ్చేయండి, ఎదరికి వచ్చింది ఖాళీ కదా, ఎదరికి వచ్చేయండి. ఇక్కడి నుంచి ఫిలప్ చేయండి. ఎదరు ఖాళీ చేసావా? ఎవరు కూర్చుంటే వచ్చి కూర్చోను కదా. పాటల పుస్తకంలో నుండి
95వ పాటను పాడి దేవుని ఘనపరచుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాటల పుస్తకములో 95వ పాట పాడదాం. పరిశుద్ధుడా నా యేసయ్యా అనేటువంటి పాట ద్వారా దేవుని ఘనపరచుదాం. పరిశుద్ధుడా నా యేసయ్యా, పరలోకానికి ద్వారమా, పరిశుద్ధుల సంగమా, పరలోకానికి ద్వారమా, పరిశుద్ధుల సంగమా. యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా. పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరలోకానికి ద్వారమా, పరిశుద్ధుల సంగమా, పరలోకానికి ద్వారమా, పరిశుద్ధుల సంగమా. ఆపద వేళలో ఆశ్రయమై ఆదుకొంటివి నా ప్రభువా, ఆపద వేళలో ఆశ్రయమై ఆదుకొంటివి నా ప్రభువా. అన్ని వేళలా ఉన్నవాడా, అన్ని వేళలా ఉన్నవాడా, ఆదియు అంతము నీవే గదా, ఆదియు అంతము నీవే గదా. యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా. పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా పరలోకానికి ద్వారమా, పరిశుద్ధుల సంగమా, పరలోకానికి ద్వారమా, పరిశుద్ధుల సంగమా. శ్రమలు దుఃఖ వేళలో దుర్గము నీవై కాచితివే, శ్రమలు దుఃఖ వేళలో దుర్గము నీవై కాచితివే. కను పాపవాలే కాచినవాడా, కను పాపవాలే కాచినవాడా, కొండయు కోటయు నీవే గదా, నా కొండయు కోటయు నీవే గదా. యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరలోకానికి ద్వారమా, పరిశుద్ధుల సంగమా,
అభిషేకము నిచ్చిన దేవా నిత్యము స్తుతికి యోగ్యుడవు, నిత్యము స్తుతికి యోగ్యుడవు. యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా. పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరలోకానికి ద్వారమా, పరిశుద్ధుల సంగమా, పరలోకానికి ద్వారమా, పరిశుద్ధుల సంగమా. యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాటల పుస్తకములో నుండి 120వ పాట పాడి ప్రభుని గణపరచుదాం. ఏదో తెలియని బాధ నన్ను కృంగదీస్తూ ఉంది, త్వరగా రావా ఓ దేవా, దర్శనమేవా నా ప్రభువా అనే పాట ద్వారా దేవుని మహిమపరచుదాం. ఏదో తెలియని బాధ నన్ను కృంగదీస్తుంది, ఏదో తెలియని బాధ నన్ను కృంగదీస్తుంది, త్వరగా రావా ఓ దేవా, దర్శనమీవా నా ప్రభువా, త్వరగా రావా ఓ దేవా, దర్శనమీవా నా ప్రభువా. ఏదో తెలియని బాధ నన్ను కృంగదీస్తుంది, ఏదో తెలియని బాధ నన్ను కృంగదీస్తుంది. సమస్త జనములకు నీవు సత్య సువార్తలు ప్రకటింప, సమస్త జనములకు నీవు సత్య సువార్తలు ప్రకటింప. ఇంటిని నీ వాక్యము కలవరపడెను నా హృదయము, ఇంటిని నీ వాక్యము కలవరపడెను నా హృదయము, నా హృదయము. ఏదో
వదలను ఈ స్త్రీని ఈ పాపిని ఏదో తెలియని బాధనందు కృంగదీస్తోంది ఏదో తెలియని బాధనందు కృంగదీస్తోంది త్వరగా రావా ఓ దేవా దర్శనమీవా నా ప్రభువా త్వరగా రావా ఓ దేవా దర్శనమీవా నా ప్రభువా ఏదో తెలియని బాధనందు కృంగదీస్తోంది ఏదో కృంగదీస్తోంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పాటలలో పాత పాట, అది పాత పాట పుస్తకంలో ఉంది. మన యొక్క మీటింగ్ షీట్లో కూడా వేసిన పాట, ఎవరున్నా లేకున్నా నీ ఉంటే చాలన్నా అన్న పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. పాట నేర్చుకుని ప్రభుని గణపరచుదాం. ఎవరున్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా నీవుంటే చాలన్నా నీవుంటే చాలన్నా ఓ యేసన్నా నీవుంటే చాలన్నా నీవుంటే చాలన్నా ఎవరున్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా నీవుంటే చాలన్నా చాలన్నా ఆతుల ప్రేమకు దూరమైతిని అందని ప్రేమను ఆశించితిని ఆతుల ప్రేమకు దూరమైతిని అందని ప్రేమను ఆశించితిని అందుకే నేనిలా ఒంటరినైతిని అందుకే నేనిలా ఒంటరినైతిని చివరకు నీవే చరణని కోరితి చివరికి నీవే చరణని కోరితి ఓ యేసన్నా నీవుంటే చాలన్నా నీవుంటే చాలన్నా నీవుంటే చాలన్నా నీవుంటే నరులను నమ్మి మోసపోతిని ఎవరు లేరని నలిగిపోతిని నరులను నమ్మి మోసపోతిని ఎవరు లేరని నలిగిపోతిని ఎదలో రేగిన గాయము ఎంతో ఎదలో రేగిన గాయము ఎంతో చివరికి నీవే చరణని కోరితి చివరికి నీవే చరణని కోరితి ఓ యేసన్నా నీవుంటే చాలన్నా నీవుంటే చాలన్నా నీవుంటే చాలన్నా నీవుంటే చాలన్నా ఎవరున్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా నీవుంటే చాలన్నా నీవుంటే
పాపిని నేనని విడువలేదు, పనికి రానని నెట్టలేదు. పాపిని నేనని విడువలేదు, పనికి రానని నెట్టలేదు. కల్వరి సిలువలో పాపము పాపి, కల్వరి సిలువలో పాపము పాపి, ప్రేమతో నన్ను పిలిచావన్నా, ప్రేమతో నన్ను పిలిచావన్నా. ఓ యేసన్నా, నీవుంటే చాలన్నా, నీవుంటే చాలన్నా, నీవుంటే చాలన్నా, నీవుంటే చాలన్నా. ఎవరున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, నీవుంటే చాలన్నా, నీవుంటే చాలన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మూల మీద ఉన్న ఆడపిల్ల బ్యాచ్ అంతా లేచి పక్కరండి. మనం చర్చికొత్తి పీతల్లాగా వెళ్ళిపోవడమే తప్ప మూలకి ఎక్కడ కూర్చోవడానికి పనికి పక్కన కూర్చోన్నారు. ఏం చూసుకునేది లేదే. చర్చికొచ్చినప్పుడు చూసుకోవాలా, అలవాటుగా ఆ మూలకి వెళ్ళిపోయామంతే మొత్తం. రండి, భాగం అంతా ఖాళీ కదా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన యొక్క సహాయ సంఘ కాపరి సురేష్ పాస్టర్ గారు కార్యక్రమం నడిపిస్తారు. మన కార్యక్రమంలోకి వెళదాం దయచేసి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో జరగబోయే కార్యక్రమం నిమిత్తమై మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ లూకా గారు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోదరుడైన దేవ, సర్వశక్తిమంతుడైన దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన వారం మొదలుకొని ప్రభువా, మరి ఈ యొక్క శుక్రవారపు ఆరాధనలో ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ప్రభువా ఈ రీతిగా నాయన మరి నేను సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యునిగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ సమయమందు తండ్రి జరగబో కార్యక్రమం అంతటిలో మీరు నండి ప్రభువా. మరి దీనికి ముందు జరుగుతున్న ఆరాధనకు ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని నీ కృప దీవెనలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను. వాక్యానికి నీ సేవకులను నింపమని అడుగుచున్నాను. ఏకీభించిన బిడ్డలకు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ఆత్మను, జ్ఞానమును ప్రభువా, తెలివిని, వివేచనను దయచేసి ప్రభువా నీ చిత్తంలో ఇంకా రాబోచున్న బిడ్డను కూడా త్వరగా నడిపించి నీ కృపా దీవెనలతో ప్రభు మనందరినీ పంపించమని జరగబో కార్యక్రమం అంతటికీ మీరే మహిమగా జరిగించుకుని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 129వ కీర్తన 1 నుండి 8 వరకు మన మధ్యలో ఉన్నటువంటి మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ జేమ్స్ గారు వచ్చి చదవాల్సిందిగా ప్రభు పేరున్నాం. కీర్తనల గ్రంథం 129వ కీర్తన 1 నుండి 8 వరకు.
హల్లెలూయా. ఇది నమ్మకం ఏర్పాటు చేయబడిన కీర్తన గ్రంథము 129వ కీర్తన 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకున్నాను. ఇశ్రాయేలు ఎట్లైనను నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి. యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి. ఆయనను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా ప్రవీణ వీపు మీద దున్నిరి. వారు చాలును పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు. భక్తిహీనులు కట్టిన రాళ్ళను ఆయన తెంచి ఉన్నాడు. సియోను మగవారందరూ సిగ్గుపడి వెనకకు త్రిప్పబడుదురు కాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె ముందురు గాక. ఎదగక మునిపే అది వాడిపోవును. పోయేవాడు తన పిడికిళ్ళనైనను పనలు పట్టువాడు తన కుడినైనను నీతో నింపు కొనడు. దారిన పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండును గాక. యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనకయుందురు. చదవని వాక్యం నిమిత్తం జరగబోయే కార్యక్రమం నిమిత్తం మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ ఏసేపు గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభు ప్రేమ. స్తోత్రం మహాపరిశుద్ధుడు నా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. శుక్రవారం సోదరులను ప్రభావ ఇంతవరకు మహిమకరంగా జరిగించారు ప్రభావ. అందువల్ల మీకు లెక్కలేని స్థితులు, స్తోత్రాలు ప్రభావ. వ్యాపారం ద్వారా మీరు మహిమ పొందారు ప్రభావ. వాక్య పట్టణంలో మీరు మహిమ పొందారు ప్రభావ. మేము ఆరాధన చేస్తున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరు ప్రభావ హృదయపూర్వకంగా ఆరాధన చేయడం మీ సహాయం దయచేయండి ప్రభావ. అలాగే ప్రభావ సేవకు నిలబడి ప్రభావ వాక్యం ఇస్తుండగా ప్రభావ నా హృదయాన్ని ప్రభావ కల్పించబడటానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు భాగం పొందుకోవడానికి సహాయం దయచేయండి. ప్రారంభం నుంచి కుటుంబం వరకు మీ ఆత్మస్వాధీనంలో జరిగించండి. మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని మన ప్రభువును రక్షకుడు యేసు పరిశుద్ధమైన పొందండి. హల్లెలూయా. వాక్యం చదువుతున్నటువంటి బ్రదర్ జేమ్స్ గారికి ప్రార్థించినటువంటి బ్రదర్ యేసు గారికి ప్రభువుకి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ పాస్టర్ డ్యానీ పాల్ గారు వచ్చి ఆరాధన నడిపించవలసిందిగా ప్రభువుకి వందనాలు. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం కట్టేసి దేవదేవుని స్తుతియాగం చేద్దాం. శ్రేష్టమైన సమయాన్ని మనం ఆయన నామ మహిమతో ఉపయోగించుకుందాం. గట్టిగా హృదయపూర్వకముగా నోరు తెరిచి హృదయం తెరిచి హల్లెలూయా చెప్తాం. ఎంత గొప్ప దేవుడో, గొప్పగా రక్షకుడిగా దేవుడిగా దొరికిన దేవాది దేవుడిని యేసు ప్రభు అని స్తుతియాగం చేద్దాం. ఎంత గొప్ప దేవుడు, సృష్టికర్త దేవుడు మనకు ప్రభుగా దొరికారు, రక్షకుడిగా దొరికారు. ఎంత గొప్ప దేవుడు కనుక నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గట్టిగా చెప్తాం, గట్టిగా చెప్తాం, హల్లెలూయా చెప్తాం. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నాయనా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసు ప్రభువానికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం, శివాధిపతి నీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏక రీతిలో మా తండ్రి నీకు స్తోత్రములు. మా కొరకు కరువుల్లో రక్తం కాచి ప్రాణం పెట్టి ఓ దేవ రక్షణ భాగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రములు.
సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానం చేస్తుండగా ఆయన సింహాసనాసీనుడైన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఓ దేవ ఆల్ఫా ఓమేగా నీకు స్తోత్రాలు ప్రభా. అబ్రహాము దేవా, యాకోబు దేవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్వామి. ఆయన ఆకాశ మహాకాశములు పట్ట జాలని దేవుడు ప్రభా. ఎంత గొప్ప దేవుడు స్వామి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడిగా నా స్వామి నీకు వందనాలు స్తోత్రాలు. నోటి మాట చేత ఆకాశ మహాకాశములను సృజించిన దేవుడు ప్రభా. పరిపాలిస్తున్న మా పోషకుడా, మా వైద్యుడా నీకు స్తోత్రాలు స్వామి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు స్వామి. పరిశుద్ధుడైన దేవుడు ప్రభువా, నీ వంటి వారు లేరు నాయనా. వేలుపులలో నీ వంటి వారు లేరు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు స్వామి. నువ్వు మహనీయుడవు నాయనా. స్తుతి కీర్తనలకు పాత్రుడవు, యోగ్యుడవు, అర్హుడవు. నీకు వందనాలు స్వామి. హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలు చేయి స్తోత్రములు, ఆశీర్వాదానికి స్తోత్రములు, మా స్తుతులకు పాత్రుడానికి స్తోత్రములు నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా నీకు స్తోత్రం నాయనా. యేసు నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు. జీవాధిపతి నీకు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనీయుడా ఆరాధనకు పాత్రుడా అందుకొను మా ఆరాధన
ఆరాధనకు పాత్రుడానికి స్తోత్రాలు. ఆరాధనీయుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, కృపగల దేవానికి స్తోత్రం, స్తోత్రం. ప్రియ సంగమా, ప్రభు సన్నిధి మనతో ఉన్నది. ప్రభు మన మధ్య ఉన్నారు. ఈ సమయంలో కొద్ది నిమిషములు మనం మౌనంగా ఉండి మన హృదయాంతరంగాల్లోంచి గతించిన దినములలో ప్రభు చేసినటువంటి ఆయన మేలులను, ఉపకారములను, ఆయన కార్యములను, కనికరములను జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషములు హృదయాంతరంగాల్లోంచి దేవదేవునికి స్తుతి యాగం చేద్దాం. గట్టిగా తప్పటి కొట్టి మహిమపడదాం. శుద్ధీకరించు దేవా సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఇప్పటివరకు నడిపించిన దేవదేవుని ఆరాధన బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇక్కడ జరగనున్న ఆరాధన క్రమాన్ని జ్ఞాపకం చేసుకుని మరి వాక్య పరిచర్య విషయంలో మరి దైవజనులను ఎత్తిపట్టి ప్రార్థించవలసిందిగా మరి స్త్రీలోంచి ఒకరిని పురుషులోంచి ఒకరు ఉత్తమంగా ప్రార్థించవలసింది ప్రేరపడి మనం చేస్తాం. మహాగరుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడా స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, నిత్యుడకు తండ్రి స్తోత్రం, సమాధానకర్తకు దేవా స్తోత్రం, స్తోత్రం తండ్రి. గతించిన శుక్రవారం సచివ రక్షణ భద్రపరిచిన ధ్యానించుకుని ఆరాధించుకోవడానికి నా ప్రభావ మాకు ఇచ్చిన తరుణాన్ని సమయాన్ని బట్టి వందనములు తండ్రి. ప్రయాత్మక భారమనక నీ సన్నిధికి వచ్చి ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని స్తుతించుకుని ధ్యానించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ ఆత్మతో నింపమని సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం నాయనా. నా తండ్రి ఆకాశం సింహాసన భూమిని పాతిపెట్టుమన్న ప్రభు ఎక్కడ నీ బిడ్డను స్థుతించుకుని కనపచ్చుంటారో నా తండ్రి వారి మధ్య సెలవిచ్చిన తండ్రి. చిన్న మందగా కూడి మిమ్మల్ని ధ్యానించుండగా మా మధ్యలో ఉండి మాతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభావ. మా దైవజనులు ఏ వైపుమతి ఎత్తబోతున్నారో తండ్రి నాయన మీ ఆత్మను దయచేసి మీ శక్తితోటి నింపి నా ప్రభు నా తండ్రి. నా తండ్రి నా ప్రభు చెప్పగలిగే శక్తిని వారికి ఇచ్చిన ప్రభు వినగలిగే చెవులు మాకు దయచేయమని నాయన మీ కృప కాపుదలతో మమ్మల్ని నడిపించి బలపరిచి ఆయుధపరుస్తారని ఈ చిన్న ప్రార్థన దేని ప్రార్థన పాసం చేసిన ప్రార్థన దయచేస్తారని ఏస్తున్నామని అడిగి పెడుతున్నాను తండ్రి. మహాపరిశుద్ధులైన ప్రేమగల తండ్రి, వందనములు స్తోత్రములు తెలుస్తున్నామయ్యా. వారమంతా మీ కృపలో భద్రపరిచారు తండ్రి. మరొక తరుణం మీ సన్నిధిలో కూడుకోవడానికి పిలిచిన భాగ్యం ఉంటే మీకు వందనములు ప్రభా. మా స్తుతులు మీ సన్నిధికి చేర్చుకున్నారు తండ్రి. స్తోత్రములు ప్రభా. ప్రాముఖ్యమైన ప్రశస్తమైన సమయానికి మేము వచ్చి ఉన్నాం. వాక్యము ద్వారా అందరితో మాట్లాడేది తండ్రి. ప్రాముఖ్యంగా మా హృదయాలు తెరవండి నాయన. వినగల చెవి, గ్రహించగల మనస్సు మాకు అనుగ్రహించండి. ఏ వాక్యము ద్వారా మేము కట్టబడాలి, ఏ
ఏ వాక్యంలో నాటబడాలో ప్రభా బహుసూటిగా స్పష్టంగా మా అందరితో మాట్లాడి మహిమని పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమస్వరూపి కనికర సంపన్నుడా మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ మహావాత్సల్య బాహుల్యం చొప్పున నీ కృప చొప్పున మమ్మల్ని కనికరించి మమ్మల్ని అందరినీ ప్రభువా నీ బలిష్టమైన రెక్కల చోట్ల మీద దాచి కాచి సంరక్షించి నాయనా మరి ఈ దినమున అద్భుతంగా నీ పరిశుద్ధ ప్రాసన్ని నడిపించినందుకు స్తోత్రములు స్వామి. ఇదిగో ప్రభువా మరి వరకు నీ సన్నిధిలో నీ స్తుతించుటకు ఆరాధించడానికి నాయనా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో స్వామి కూడి వచ్చిన సమూహం అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు బలపరచండి, దర్శించండి నాయన. రక్షణ లేని వారికి నీ రక్షణ భాగ్యం మీరు దయచేయండి. బలహీనల మీద ముట్టండి నాయన. నీకు వందనాలు. ఈ దైవజనులు నిలబడుచుండగా ప్రభువా నాయన వారిపై మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభువా నీ సిలువ చోట్ల దాచి నాయన నీ జీవం గల మాటలు విడుదల చూడగా ప్రభువా మా బ్రతుకుల్లో ప్రభువా నీ జీవమును నింపి ప్రభువా నీ నుంచి జీవానికి మమ్మల్ని సిద్ధపరిచి మరి నడిపించమని ఈ యొక్క కార్యమంత్యు నాయన నీ నామ మహిమాత్మము మా కూడి వచ్చిన మా అందరికి ఆశీర్వాదకరముగా కార్యం జరిగించి మహిమ పొందండి. మీ సన్నిధి ఉంచి నడిపించి మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ఆరాధించి ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 చక్కగా ఆరాధన తెలియజేస్తుంది. ఈ సమయంలో ప్రార్థన అవసరతలు కోరిన వారు ఎవరైనా ఉంటే మీ యొక్క అవసరతలు రాసి బలుతుందో ప్రభు పేరు మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన విన్నపములు అందించినటువంటి వారి యొక్క ప్రార్థన అవసరం చదువుతున్నాను. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సోదరుడు ఆనంద్ కుమార్ వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు కనుక వాళ్ళ నాన్నగారి యొక్క ఆరోగ్యం కొరకు ఇంటి దగ్గర ఉంటున్నారు వారు కనుక వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థించమని కోరారు. ఎందుకంటే మరి రోజు బాగాలేదు కనుక వాతావరణ పరిస్థితిని బట్టి ఈ యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థించాలని వారు సహాయం కోరారు. వారిని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే తులసిం గారి యొక్క ఆరోగ్యం కొరకు వాళ్ళ అమ్మాయి తిరిగి మరలా కోరి రావడానికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు కనుక వారి యొక్క ఆరోగ్యం కొరకు వారి యొక్క పాప ప్రయాణం కొరకు ప్రార్థించాలని కోరారు. వారి ప్రార్థన అవసరం ప్రార్థన చేద్దాం దయచేసి. స్తోత్రం 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 నాయన. సర్వోన్నతుడమైన పరమ తండ్రి నీ పాదములకు వందనాలు స్తోత్రాలు. సోదరుడు ఆనంద్ కుమార్ యొక్క తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన బిడ్డ యొక్క బలహీనత మీకు తెలుసు. మీ గాయ హస్తం చేత మీరు ముట్టండి ప్రభువా. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. మీరు స్వస్థపరిచి బలపరచుమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ లేవనెత్తి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాయన తులసమని జ్ఞాపకం చేసుకోనండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును శక్తిని ప్రభా దయచేయండి. ఎలాంటి బలహీనతకు అధికారము లేకుండా మీరు తొలగించి మీ రక్త ప్రోక్షణ ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా ఇదిగో నాగ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తనతో పాటు ఎంతో మంది సంఘ బిడ్డలు ఆయన మరి ఇండియా వెళ్ళారు, పరిస్థితులను బట్టి అక్కడ ఆగిపోయారు. నాయన మీ కృపను చూపి తిరిగి రావడానికి అవకాశానికి ప్రభా ఇదిగో నన్ను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ద్వారాలు తెరుమని ప్రార్థన చేస్తున్నాం. నాయన బిడ్డలు క్షేమకరంగా వచ్చినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఆటంకమును దూరపరచండి. సమస్తమైనటువంటి అక్కర్లు మీరు తీర్చి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లే పడదండి చిన్న కెమెరా దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ఉన్నాడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం చేసిన తర్వాత వర్తమానం ఇస్తాం. మరి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి
నిజంగా మరి కార్యక్రమం ఇలా చేయాలని వస్తుందని ఇప్పుడు కూడా తలంచలేదు, కానీ అనుకోని పరిస్థితులు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఏంటి అంటే మరి సేవకులలో ఉన్నటువంటి సేవకులు మన సహవాసానికి 7 సేవకులు 8 సేవకులు ఉంటూ ఉండేవా. దేవుని కృప కొడి దేశంలో ఈ యొక్క 4 సంవత్సరాల్లో 8 సేవకుల్ని దేవుడు సిద్ధపరచడానికి అవకాశం ఇచ్చారు. ఒక ఆయన పెద్ద ఆయన గడ్డం చిట్టుబాబు గారు, వయసు ఇప్పుడు ప్రస్తుతానికి 85 సంవత్సరాలు. అయితే వయసు రీత్యా కోడి దేశానికి విడిచి కుటుంబంతో సహా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికాడ పరిచర్య చేస్తూ ఉన్నారు. అలాగనే సేవకులలో ఒకరైనటువంటి వెంకటేశ్వర గారు అకమా ప్రభావం అవడం వల్ల గత కాలంలో వారు ఇండియా వెళ్ళిపోయారు. అలాగనే ఇప్పుడు సుందరబాబు గారు కూడా ఈ నెల ఆఖరికి లేదంటే వచ్చే నెల ఫస్ట్ వీక్ ఫ్యామిలీతో సహా ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి వారు వెళ్ళడం అనేది కారణం ఏది కాదు, కానీ వారి తల్లి గారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళ తల్లి గారు వృద్ధాప్యంలో ఉన్నారు. కుమారుడు చిన్నవాడు 11 సంవత్సరాలు, చూసేవారు ఎవరు లేరు. ఈ మధ్యన కొంచెం ఎక్కువగా బీపీ కొంచెం పాస్ అవ్వడం వల్ల ఆమె అక్కడ పడిపోవడం, చాలా ఇబ్బంది పడి ఇక నేను చచ్చిపోతే కానీ నువ్వు రావా అని కొడుకుతుంటే సుందరబాబు గారు ఆ యొక్క టెన్షన్ పడి ఇప్పుడే వార్త వస్తుందో వెళ్ళాలి కన్న కొడుకు అని చెప్పి ఆయన వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా ఆయన వెళతా ఉన్నాడు. వాస్తవానికి తాను వెళ్ళడం సేవలో చాలా వరకు మా కుడి కూర్చు పడిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వర గారు లేకపోయినా సుందరబాబు ఉన్నాడు కనుక వెంకటేశ్వర బాధ్యత అంతా సుందరబాబు చూస్తాడని చెప్పి గత వెంకటేశ్వర వెళ్ళే వారం ముందే అక్కడ తాళా సుందరబాబుకి ఇచ్చాం. ఎందుకంటే అక్కడ జేమ్స్ డ్యూటీ యొక్క కంపెనీ డ్యూటీ కనుక ఒక వారం డ్యూటీకి వెళ్తాడు, ఒక వారం ఆరాధన రాగలడు కనుక అక్కడ పరిచర్య కష్టమైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సుందరబాబు కూడా పాహిల్ నుంచి వెళ్ళడం అనేది చాలా వరకు సేవకి ఆ యొక్క చాలా వరకు కృంగుబాటే. అంతేకాదు ఆయన మన సంఘానికి వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు సంఘానికి ఎంతో పరిచయం చేశాడు. ఈ రోజు మీరు కూర్చుంటున్న 300 కుర్చీ ఆయన కొన్నది. ఇలాగున ఎన్నో విషయాలు ఇది చేయాలి అని అంటే ఇమ్మీడియట్లీగా చేయడం, ఎంత ఖర్చు అయినా సరే వెనకబడపోకుండా చేయడం. అంతేకాదు ఏదైనా ఒక వస్తువు నేను పట్టురావయ్య అంటే సేవకుడికి మామూలుది పట్టుకొస్తే బాగాదని బాగా చూసి కంపెనీగా కాస్ట్ ఎంత అయినా సరే అలాగున డబ్బులు లెక్క చేయకోకుండా సేవకుడి విషయంలో పరిచయం చేసేవాడు. అయితే ఈ రోజున నిజంగా మరి ఆయన ఇంటికి వెళ్ళడం అనేది సేవలో చాలా వరకు లోటు. అయితే మరి వచ్చే యొక్క శుక్రవారము లేదా తర్వాత వెళతారు, కానీ వచ్చే శుక్రవారం పాహిలు వారు ఇక్కడికి రారు. ఎందుకంటే వచ్చే శుక్రవారం పాహిలో ఆరాధన ఓపెన్ చేస్తా ఉన్నాం. అందును బట్టి ఈ రోజునే ఆయనకు చిన్న సన్మాన కార్యక్రమం చేయాలని ఆశపడుతున్నాం. అంతేకాదు బైబిల్ తరబీదుని బైబిల్ నేర్చుకోవాలని ఎంతో ఆసక్తి కలిగి DTH చేశారు, BTH చేస్తా ఉన్నా. ఎందుకంటే నేర్చుకోవాలి వాక్యము అని చాలా ఆసక్తి కలిగి. అయితే ఒకే ఒక్క సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్టు ముగించుకొని వెళ్తున్నారు. అయినా కూడా మీరేం భయపడద్దు, ఆర్డినేషన్ ఇస్తానని చెప్పాను నేను. మన సంఘం తరపున బైబిల్ కాలేజ్ తరపున ఆర్డినేషన్ సర్టిఫికేట్, అలాగే ఆ యొక్క BTH సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తున్నాను. మిగిలిన సబ్జెక్టు నేను ఈ యొక్క కొరియర్ ద్వారా దీని ద్వారా అందిస్తానని చెప్పాను. కనుక వారికి సమయంలో సన్మాన కార్యక్రమం చేస్తుండగా మరి అది నిజంగా వాస్తవానికి ఆయన వెళ్ళడం అనేది చాలా వరకు బాధ. గత ఆదివారం రాత్రి ఆరాధన అయిన తర్వాత వచ్చి నేను ఆఫీసులో కూర్చుంటే మీతో మాట్లాడాలంటే ఏంటంటే ఇదంటే చాలా అప్సెట్ అయిపోయినా. ఆ రాత్రి అంతా నిద్రపోలా. ఆ రాత్రి సురేష్కి అలాగనే ఆ యొక్క జాన్ గారికి వీళ్ళకి చెప్తే వాళ్ళు రాత్రి అంతా నిద్రపోకుండా సురేష్ అయితే ఏడుస్తానే ఉన్నాడు. ఎందుకంటే ఒక సేవకుడు తప్పిపోతున్నాడు, మాట్లాడే సావాసం దొరకలేక ఆయనకి ఎక్కడ కూడా. ఇలాంటి పరిస్థితులు అని చాలా ఆందోళన పడ్డాడు. గంగాధర్ రాజు ఇప్పుడు నా దగ్గర కూర్చుంటే వాళ్ళతో చెప్తే వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి పరిస్థితి అంటే దేవుని చిత్తం అనేటువంటి ఆలోచనకు వచ్చాం. అయితే ఏది ఏమైనా ఎక్కడున్నా దేవుని పిల్లలుగా దేవుని ఎదగడం అనేది దేవుని సన్నిధిలో మనం కోరుకోవాల్సిన విషయం. మన సంఘము నుండి ఒక సేవకుడుగా ఆయన వెళతా ఉన్నాడు, విశ్వాసిగా వచ్చాడు సంఘంలోనికి. దేవుని మహాకృప సేవకునిగా వెళతా ఉన్నాడు. అయితే హైదరాబాద్ లో సేవ చేసిన లేదు, మన ప్రాంతానికి వెళ్ళిపోయి సేవ చేసిన, ఎక్కడైనా సరే మన సహవాసం తరపున సేవ చేస్తే ఆయనకి సహవాసము నుండి అందించవలసిన సహాయకారాలు తప్పనిసరిగా నేను అందిస్తాను. ఒకవేళ దేవుని కృప మరలా ఒకవేళ కోయిట్ రావాల్సి వస్తే
ఒకవేళ వస్తే మనతో తిరిగి కలుస్తారు. అయితే వస్తారని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పరిస్థితులు సుమారుగా 7 లక్షల క్యాష్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఆయన కట్టుబాట్లతో. భార్య కానీ ఆయన కానీ రూములో కూడా ఒకటే చెప్పాడు, రూములో కూడా ఒక్కటి తీసుకోవట్లేదు, కట్టుబాట్లతో నా భార్య నేను వెళుతున్నామని చెప్పాడు. ఎందుకంటే తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ, కుమారుడు ఒక్కడైపోయాడు. అక్కడ చాలా పరిస్థితుల్లో వెళుతున్నాడు కానీ ఆయనకి నెమ్మది లేదు. సంఘంలో ఉన్నటువంటి మనకు కూడా ఏమాత్రం కూడా ఆనందం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితులు ఇవన్నీ కూడా కనుక వారి యొక్క ప్రయాణం కొరకు, వారి తల్లి గారి ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థించండి. ఈ సమయంలో దేవుని సేవకులు సుందరబాబు గారు వచ్చి కూర్చోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. సేవకులందరూ వచ్చి సేవకులు యవనస్తులు అందరూ, సహవాస యవనస్తులు అందరూ లేచిరండి. గంగాధర యవనస్తులు అందరూ మొత్తం స్టేజ్కి రండి. గంగాధర బాబు తీసుకు అందరూ చప్పులు కొడదాం. ఎప్పుడైనా సేవకులు సన్మానం చేస్తే అలవాటు అప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలా? అసలు రాలేదా? గౌరవమే కదా. సామీరు రాజు వచ్చారా? దేవునికి స్తోత్రం. తమ్ముడు నవరత్నం గారు ప్రార్థన చేస్తారా, తర్వాత సర్టిఫికెట్లు ఇస్తాను. దత్తపై పరిశుద్ధ స్తోత్రంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఎల్పిఎఫ్ మినిస్టర్ ద్వారా నా తండ్రి ఎంతవరకు కొన్ని సంవత్సరాల పాటు కువైట్లో జరిగించినటువంటి పరిచయటువంటి స్తోత్రములు, అందులో భాగంగా సుందరబాబు గారు మీరు కూడా ఏర్పాటు చేసుకుని ప్రభువా ఈ దేశంలో ఉద్యోగం చేసుకుంటూ సంఘంలో ఒక విశ్వాసిగా ఉండే ప్రభువా నేటి దినాన్ని నా తండ్రి స్వదేశం వెళ్ళడానికి వారి సతీమణి గారు వారు కూడా సిద్ధపడుతూ ఉండగా మరి నాయన సంఘానికి ఎంతైనా లోటు ఉన్నది కానీ అయినప్పటికీ ప్రభువా వారి ప్రయాణం కొరకు ఇది నా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దాసులు అపోస్తులు డాక్టర్ కె మానిల్ గారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిచయాన్ని పెట్టుకుని వందనములు స్తోత్రములు, సంఘస్థులు విశ్వాసులు అందరిని బట్టి, సంఘ పెద్దలను బట్టి, సంఘ నా తండ్రి దైవజనులను బట్టి వందనములు స్తోత్రములు. సుందరబాబు గారిని వారి సతీమణి గారిని ప్రభువా ఎంత ఘనంగా సన్మానించి పంపిస్తున్నారంటే కేవలం ఈ ఉచితమైన కృపని మేము నమ్ముతున్నాం ప్రభునికి స్తోత్రములు. ఈ ఆధిక్యతను పోగొట్టుకోకుండా మరి ఇండియాకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పరిచయం చేయడానికి సహాయం చేయమని ఈ సమయంలో వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరినీ బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించమని సుందరబాబు గారిని వారి సతీమణి గారిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. సుందరబాబు గారికి మన యొక్క బైబిల్ కాలేజీ పక్షాన సంఘ పక్షాన ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాం. దేవుని సేవకుడుగా ఇండియాలో ఉన్నా కూడా మంచి పరిచర్య నాకన్నా ఘనంగా చేయాలని, దేవుడు ఆ బిడ్డను బలంగా వాడుకోవాలని హృదయపూర్వకంగా దీవిస్తూ ఈ యొక్క ఆర్గనైజ్ సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాం. మనం చెప్పకుండా మోకరిస్తే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మీ కుడి హస్తాలు తమ వైపు తిప్పండి. అందరూ లేచి పెడదాం. పర్యాయం లేచి మీ కుడి హస్తాలు దైవజను వైపు తిప్పండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన మహోన్నతుడు అయిన మా పరమ తండ్రి, జీవగల మా దేవా, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా.
ఇదిగో నా యొక్క ఉదయకాలం వేళ మీ సేవకుణ్ణి ప్రభా, మీ దైవజనుడిగా నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభా, నీ కుమారుడిగా తండ్రి ప్రార్థన చేసి దీవిస్తూ ఉండగా నీ అభిషేకం బిడ్డపై ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన తన జీవితంలో అనుకోని పరిస్థితుల్లో ఇండియా దేశం వెళుతుండగా ప్రభా, నీ కుమారుడు ఎక్కడ ఉన్నప్పటికీ మీ నామ పక్షమున ప్రభా సేవ చేయడానికి సహాయం చేయండి. ఆయన బలమైనటువంటి ఆత్మ నింపుదల దయచేయండి. నాకన్నా కరుడుగా నాయన నీ బిడ్డను మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి తల్లి గారిని జ్ఞాపకం చేసుకుని, వారి బాబుని జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఉన్న ప్రతి ఒక్కరు మీ నామములో దీవించి నీ కృపతో నింపి నడిపించుమని యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సమయంలో సుందరబాబు గారు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలుపుకుంటున్నానండి. దాదాపు 4 సంవత్సరములు కావస్తుంది. ఒక 15 రోజులు అటు ఇటు ఉంటుందేమో. ఈ సంఘంలోనికి నేను ఒక విశ్వాసిగా వచ్చాను. విశ్వాసిగా వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ నుంచి క్రిస్టియన్ కుటుంబంలో పుట్టినా కూడా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందకుండా నిమిత్తము మీలో అనేకులు బోధకులు కాకుండా అని ఉంటుంది. సో దాని గురించి నేను ఎప్పుడు బైబిల్ చదువుకునేవాడిని, అంతేగాని వెనకాలే ఉండడానికి ఇష్టపడేవాడిని. అయితే అనుకోకుండా చిట్టిబాబు గారు, జయమ్మ గారు, జాన్ గారు అయ్యగారిని నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన గురించి ఏదో సంఘంలో ఉన్న నాకు ఈయన గురించి వినటం వలన, అయ్యగారి గురించి వినటం వలన ఒకసారి మామూలుగా వచ్చాను అనమాట వినటానికి వచ్చి వెనకాల కూర్చున్న నేను ఆ రోజే ఆయన వాక్యానికి ఇంప్రెస్ అయ్యాను, పట్టపడ్డాను. అప్పటి నుంచి ఆయన దగ్గరికి సాయంకాలం పూట వచ్చి బాహిల్ సంఘంలో వెళ్తూ ఉండేవాడిని. అలాగా మెల్లిగా ఆయనతో ఎడిక్ట్ అయిపోయాను. ఎడిక్ట్ అంటే ఏంటి తెలుసా? బానిస దేనికి అయ్యాను? వాక్యానికి అయ్యాను. ఆయనలో ఉన్న ఆత్మ నింపుదల ఆ వాక్యం అన్నమాట. అది ఇమ్మానుయేలు అని ప్రార్థన అనే మాటకి అర్థం ఏంటండి? భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థం. అటువంటి ఇమ్మానుయేలు గారిని ఈ కొయిట్ సంఘములో నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడ నామకార్థ క్రైస్తవులు ఉత్సాహానికి వచ్చి విగ్రహాల్లో కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారి కోసమే ఆయన ఈ దేశానికి రప్పించాడు. ఇలాగ అరబ్ దేశాల్లో అనేక చోట్ల ఆయన వాడుకుంటున్నాడు కూడా. ఆయన అలాగా పట్టబడినోడిని నేను. మీరు అనుకుంటారేమో, ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన హృదయం ప్రేరేపించాలా, నీ చేతులు కాళ్ళు కాదు, హృదయంలో నుంచి రావాలా. అది ఏది ఇస్తున్నావు నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు? మొదటి అధ్యాయంలోనే 4వ అధ్యాయంలో చెప్తాడు అనమాట. హేబేలు ఏమిచ్చాడు, కయీను ఏమిచ్చాడు మీకు తెలుసా? అంటే హేబేలులాగా మనం ఉండాలి. మనము చనిపోయినా కూడా మన రక్తము దేవునికి మొరపెట్టాలి. నేను నాతో పాటు వచ్చేటప్పుడు నా సేవకులతో పాటు జనాలను తీసుకొచ్చేటప్పుడు ఒకటే మాట అంటుండేవాడిని, వెంకటేశ్వరరావు గారు కానీ డానియల్ పాల్ గారు, ఇలాగ పరిచయం చేస్తే మనం పరలోకం వెళ్తాం అనేది అసాధ్యం. హతసాక్షుల లిస్టులో మనం ఉండాలనేవాడిని నేను. నా మాటలు వాళ్ళకి భయం కొలిపోయి, వెంకటేశ్వరరావు గారు కానీ డానియల్ పాల్ గారు కానీ. అంటే ఏదో వస్తున్నాం, పిల్లలు ఉన్నారు, వాళ్ళకే సంపాదించుకోవాలని. మీకు ఒక విషయం చెప్తాను నేను, అంతకు మించి ఎక్కువ చెప్పలేను. నాకు తెలిసి ఒక స్కూల్లో పని చేసుకునే ఆవిడ నెలకి 100 దినార్లే సంపాదించుకుంటుంది. సంఘానికి కానీ సేవకుడికి కానీ ఆ 100 దినార్లు ఇక్కడే ఖర్చు పెట్టేస్తాను. కంపెనీ రూమ్ తనకి ఆ 100 దినార్లు ఇక్కడే ఖర్చు పెట్టారు. తర్వాత కంపెనీ నుంచి బయటకు వచ్చి అకామా నిమిత్తం పోయేటోడికి డబ్బు ఇస్తే తినేసాడు వాడు. తినేసి ఆవిడ్ని తీసుకెళ్లి ఉన్న గౌనుతో ఫ్లైట్ ఎక్కించారు. ఆవిడ ఏమీ లేదనుకోకుండా తను చాలా సేఫ్గా వెళ్ళిపోయింది. దేవుడు కృప చూపబట్టి ఎప్పుడో తను కొనుక్కుందంట 1,00,000 రూపాయలకి స్థలం. దాన్ని 1,00,00,000 రూపాయలుగా మార్చాడు దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మనకి. ఎందుకు? ప్రతిష్ఠితమైన దాన్ని సంఘానికి దేవునికి వాడటం వల్ల. డబ్బులు చూసుకోకండి.
ఈ రోజు మొన్న కరోనా వచ్చింది, ఎంతో మంది వెళ్ళిపోయారు, ఉన్న పాటను వెళ్ళిపోయారు, పిలుపు రావడంతోనే వెళ్ళిపోయారు. అయితే కొంతమంది తెగుల్లో పోయారు. అటువంటి విధముగా మనం ఉండకూడదు. అయ్యగారు ఒక మాట అన్నారు, నా కుడి భుజము కోల్పోతుందని. అంతటి ఘనత పొందాను నేను, ఇంకా పొందాలి. ఆయన వాక్యం వింటుంటే మీకు తెలియదేమో, డిటిహెచ్ కాలేజీలో విన్నది శూన్యం అన్నమాట. డిటిహెచ్లో డిప్లొమా ఇన్ థియాలజీలో వినేది. బీటీహెచ్లో ఆయన చెప్తుంటే ఇంత జ్ఞానం ఉన్న సేవకుడిని వదిలి వెళ్ళిపోతున్నానే అనిపిస్తుంది నాకు. ఇటువంటి జ్ఞానము లేదు. ఆత్మ పొందుకున్న వాళ్ళు అనుకుంటున్నాం, కానీ ఆత్మ పొందుకున్న వాళ్ళు మీడియాలో కొట్టుకుంటున్నారు. మీడియాలో కొట్టుకున్న వాళ్ళ కోసమే జనాలు ఎగబడుతున్నారు. ఆత్మ పొందుకునే వాళ్ళ దగ్గరికి ఎవరు రాలేకపోతున్నారు. ఎందుకంటే కఠినంగా ఉంటాయి వాటి మాటలు. ఆ కఠినము మనకి గుచ్చుకున్నప్పుడే మనం బతుకున్నాం. ఏదైనా ఒక మాట నేను నా భార్యను అంటే కూడా నేను ప్రార్థించేటప్పుడు నాకు ముఖం చెల్లదు. నేను ప్రార్థించేటప్పుడు నాకు ముఖం చెల్లదు దేవుని దగ్గర. ఏ విధంగా నేను అడగాల ఆయన్ని, ఎందుకు చేస్తాడు ఆయన నాకు, నేను ఏదైనా ఒక మాట తూలితే కూడా. అటువంటిదంతా నేర్చుకున్నాను నేను. ఇది నేర్పితే వచ్చేది కాదు. ఆయన బోధించేటప్పుడు ఆ ఆత్మ నిన్ను పట్టుకోవాలి. వచ్చి విని వెళ్ళిపోతున్నావేమో, అందులో ఏదన్నా ఒక్క వాక్యం పట్టుకోవటానికి ప్రయత్నించు. ఆ వాక్యం ద్వారా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇటువంటి సేవకుని నేను వదిలిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉన్నా. మీరందరూ నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థించండి. ఆయన దగ్గర నేర్చుకున్న దాంట్లో కనీసం 5% అయినా సరే నేను నా ఇంటికాడ అక్కడ సంఘాల్లో బోధించాలని ఆశపడుతున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థించండి. మీ అనుదిన ప్రార్థనలో మీ సేవకుడు నా ఆత్మీయ తండ్రి. నేను ఇంత మటుకు ఎప్పుడు ఎవరి దగ్గర చెప్పలేదు. ఆయన నేను నా ఆత్మీయ తండ్రి అని ఇది మొదటిసారి నేను స్టేజ్ మీద కూడా చెప్పాను. నా గుండెల్లోనే ఉంచుకున్నాను, చెప్పలా. ఇప్పుడు ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఆత్మీయ తండ్రి అంటే నీకు బోధించినోడే. ఆయన దగ్గర నువ్వు ఏదన్నా నేర్చుకోగలిగితేనే ఆయనే నీకు తండ్రి అవుతాడు. అంతేగాని నిన్ను ఏమీ తెలియకుండా నీటిలో ఉంచినోడు నీకు తండ్రి కాలేడు. నీకు బాప్తిస్మం అయితే నువ్వు తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావో నీకు తెలియదు. ఆత్మ అంటే ఏంటి? ఆయన దగ్గర నుంచి నీలోకి వచ్చింది అది. ఆ ఆత్మీయ తండ్రి నాకు, నేను బ్రతుకున్నంత వరకు కైలా ఇమ్మానియల్ గారి ఆ ప్రతిష్టత ఆయనది. ఆయన వచ్చినప్పుడల్లా నేను ఆయన్ని సందర్శించాలని, ఆయన దగ్గర ఇంకానో ఇండియాలో నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. అట్టిది కలిగి ఉండాలని, ఆ కృపని దేవుడు నాకు దయచేయాలని మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత ఒక 2 వారాల క్రితం వెంకటేశ్వర గారు మన మధ్య పెట్టారు. అయితే ఆయన మళ్ళీ వస్తాను, వీసా వస్తే అని ఇక్కడ భార్యను పెట్టినాడు కనుక ఆయనకి ఈ రీతి కార్యక్రమం చేయలేదు. ఎందుకంటే వస్తాడు అన్నటువంటి ఆలోచన ఉంది. అయితే సుందరబాబు గారు తిరిగి ఇంకా రాడు అన్నటువంటి విధానాన్ని ఎరిగి వారిని సన్మానించడానికి మరి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కనుక వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం పరిగెడతా ఉంది. మనము పిల్లల దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యములో గత కొన్ని వారాలుగా మనం ఒక మాటను ధ్యానిస్తూ ఉన్నాం. ఏమిటి అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే మాటను ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటను సుమారుగా 2-3 వారాలుగా ప్రియులారా ధ్యానిస్తున్నాం. ఆత్మ అంటే ఏమిటో, అలాగనే ఎన్ని ఆత్మలు భూమి మీద ఉన్నాయో, ఏ ఆత్మ ఏ రీతిగా పనిచేస్తుందో మనం నేర్చుకున్నాం. అయితే ఆత్మ విధానాలు 7 అని, ఆ 7టిలో గత వారము ఒక ఆత్మ యొక్క లక్షణాన్ని ధ్యానం చేశాం. నా ఆత్మ నా రక్షకుడైన ప్రభువు యందు సంతోషించుచున్నది, నా ఆత్మ నా ప్రభువు యందు ఆనందించుచున్నది అన్న తల్లి మరియమ్మ గారి మాటను బట్టి మనం గత వారం ధ్యానం చేశాం. ఈ వారం దేవుని యొక్క కృపా సమయాన్ని బట్టి కొన్ని ఆత్మ విషయాలు మనం నేర్చుకుందాం.
వాక్యం చదువుకుందాం దయచేసి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిని. ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధివగు మా పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో నీ పాదముల యొక్క ప్రభువా చేరడానికి కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు జరిగించబడిన ప్రతి క్రమమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో దైవదేవునిగా మీకును వాక్యం వింటున్నట్టు నీ బిడ్డలకును మధ్య నిలబడి ఉన్నా నన్ను మరుగుపరచండి. మాతో మీరు మాట్లాడి బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో ఆత్మ అనేది పుల్లారా ఎలా ఎదుగుతూ ఉందో, ఆత్మ అనేది ఎలా బలపరచబడుతూ ఉందో, లేక ఆత్మ ఏ రీతిగా వర్ధిల్లుతూ ఉందో దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. తల్లి అయిన మరియా తన యొక్క బంధువురాలైనటువంటి ఎలిజబెత్తో మాట్లాడిన మాట, నా ఆత్మ సంతోషిస్తా ఉంది, నా ఆత్మ ఆనందిస్తుంది అని చెప్పింది. కానీ ప్రార్థనాపరుడైన దావీదు, పరిశుద్ధాత్మ ఒకప్పుడు పొందినటువంటి దావీదు, ప్రతిదినం వాక్యమును ధ్యానిస్తున్న దావీదు ఈ మాట చెప్పలేకపోయాడు. దావీదు ఏమన్నాడు చూడండి వాక్య గ్రంథాన్ని. కీర్తన గ్రంథం 143వ కీర్తన, కీర్తన గ్రంథం 143వ కీర్తన 4వ చరణం చదువుదాం. కావున నా ఆత్మ నాలో కృంగియున్నది. దేవుని లేఖనములో పునర కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతూ అన్నాడు, దేవా నా ఆత్మ నాలో కృంగి ఉంది, కృంగిపోయింది నా ఆత్మ. ఏ కారణం? దావీదు పునర దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడు కదా. దావీదు ప్రార్థనా పరుడు, దినములకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దేవుని సన్నిధానములో దినములకు 7 పర్యాయాలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. దీవారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. అంతేకాదు, నా హృదయం అనే గిన్నె నిండి నీ పొర్లుతుంది అయ్యా నీ ఆత్మ చేత అన్నాడు. అలాంటి దావీదు ఇప్పుడు అంటాడు, కావున నా ఆత్మ కృంగి ఉంది, నా ఆత్మ కృంగి ఉంది. ఒక వ్యక్తిలో ఆత్మ కృంగిపోవడానికి గల కారణం ఏమిటి? ఒక వ్యక్తి ఆత్మ పునర కృంగిపోవడం గల కారణం ఏంటి తెలుసా? అతనికున్న మనోవ్యాధి ఆ ఆత్మను కృంగదీస్తా ఉంది. చూడండి వాక్య గ్రంథాన్ని, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. చూడండి, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. చూడండి, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. చాలా అర్థం ఏంటి? కృంగిపోయింది, ఆత్మ కృంగిపోతుంది. ఎందుకు కృంగిపోతుంది ఆత్మ? చక్కగా ఏంటి మరియమ్మలో ఉన్న ఆత్మ వలె ఆనందముగా ఉండవలసిన ఆత్మ, ప్రభువుని బట్టి సంతోషించవలసిన ఆత్మ, ప్రభువు యందు పునరా గంతులు వేయవలసిన ఆత్మ, దావీదు యొక్క ఆత్మ కృంగిపోవడానికి గల కారణం తెలుసా? మనోదుఃఖం. మనోదుఃఖం. ఈ రోజున చాలా మందిలో కనబడని మనోవ్యాధి ఉంది. మనోవ్యాధి అంటే అర్థం ఏంటంటే తెలియనటువంటి వ్యాధి. ఇక దానికి మందు లేదు, పోవడమే తప్ప దానికి మందు లేదు. చాలా జబ్బులకి మందులు ఉన్నాయి, కానీ మనోవ్యాధికి మందు ఉండదు. కారణం మర్యాద పెట్టుకొని అతడు వ్యాధిగ్రస్తుడైపోయాడు. మర్యాదకి పునర మందు లేదు చాలా మంది జీవితాలలో. ఈ రోజున మనోదుఃఖం. దేనిని గురించి అంటే వాస్తవానికి అందరం దేవుని వాక్యం వింటున్నాం. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఇన్ని జరుగుతున్నాయి. కానీ మనలో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? రేపు నా గతి ఏంటి? రేపు నా భవిష్యత్ ఏమిటి?
ఇది ఈనాడు వచ్చిన క్వశ్చన్ కాదు. యేసు ప్రభు వారి దినాలలోనే ఈ కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. ఆయన కొండ మీదకి ఎక్కి కూర్చుని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ప్రారంభించాడు. ప్రజలు చాలా ఆసక్తిగా వింట మొదలు పెట్టారు. ఎందుకంటే అలాంటి ప్రసంగాలు ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళు ఆచారబద్ధమైన ప్రసంగాలు, వాడుక పిలార వర్తమానాలు ఆ యొక్క బోధలు విన్నారు. కానీ ఆత్మ సంబంధముగా గద్దించి ఆశ్చర్యపరిచే రీతిగా ఎవరు కూడా బోధించలేదు. ఎందుకు తెలుసా? యేసు ప్రభు వారి యొక్క బోధలో అధికారం ఉంది. యేసు ప్రభు వారి యొక్క బోధలో ఆశ్చర్యత ఉంది. చూడండి వాక్యం ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించను. ఎలా బోధించాడట? అధికారం కలిగిన వాడిలాగా. అంతేగాని ఏదో బోధకుణ్ణి గనక, నాకేదో సంఘం జీతం ఇస్తుంది గనక, ఏదో నా డ్యూటీ ప్రకారం ఇంకొక 20 నిమిషాలు వాక్యం చెప్పాలి గనక అని బోధించలేదట. అధికారముతో, దేవుడు తనకిచ్చిన అధికారం, దేవుడు తనకిచ్చిన అభిషేకాన్ని బట్టి ఆయన అధికారముతో బోధ చేసేవాడు. పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు ఇలా ఉంటే నశించిపోతారు. ఇదిగో మీరు వారు మనసు పొందకపోతే నశించిపోతారు అని అధికారముతో పిల్లలు ఆయన బోధ చేస్తూ ఉండేవాడు. ఆనాటి పరిసయ్యులు, ఆనాటి ధర్మశాస్త్రం ఉపదేశకులు యేసుప్రభుని ఏమని తెలుసా? అయ్యా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మాకు తెలుసు. వీడు బోధకులే అయినా వాళ్ళు అంటారు, మేము బోధకులమే గాని ఇదిగో నీవైతే దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడివి. అధికారముతో బోధించడం. నేను చాలా సార్లు వాక్యం చెబుతున్నప్పుడు తర్వాత నాతో ఉండే యవనస్తులు చెప్పారు, అయ్యారు మీరు వాక్యం బోధిస్తుంటే మాకు భయమేస్తుందండి, ఎవరు ఏమంటారు లేకపోతే ఎవరు ఏం చేస్తారని. కానీ మీ వాక్యం వింటుంటే చాలా అధికారముతో ఇంత గట్టిగా ఖండించి ఎవరు కూడా బోధించట్లేదండి అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ అభిషేకము కలిగిన వాడు ఆయన బోధలో అధికారాన్ని దేవుడిస్తాడు. పులారా, యేసు ప్రభు బోధించినప్పుడు అధికారం ఉంది. రెండవది, యేసు ప్రభు బోధలో జ్ఞానం ఉంది. చూడండి వాక్య గ్రంథాన్ని. యేసు ప్రభు బోధలో ఏముందో మత్తయి సువార్త 13వ అధ్యాయం 54వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం చూద్దాం. అందువలన వారు ఆశ్చర్యపడి ఇట్టి జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికెక్కడ నుండి వచ్చినవి ఆయన బోధిస్తే ఆ జ్ఞానాన్ని చూసి పిల్లారా వాళ్ళంటారా, ఈ జ్ఞానం ఎక్కడిది? ఈయన ఎక్కడ చదువుకునేది పాఠశాలలో, ఈ జ్ఞానం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అనగా ఆయన బోధలో జ్ఞానం ఉంది. ఆయన బోధలో పులారా జ్ఞానం ఉంది. ఈ రోజున మనం వింటున్న బోధ పులారా జ్ఞానముతో కూడిందో లేదో మనకు తెలవాలి. మనం వింటున్న బోధలో జ్ఞానం ఉందో లేదో మనకు అర్థం కావాలి. ఆ జ్ఞానం మనలను లోతులలోనికి నడిపిస్తా ఉంది. మూడవది, ఆయన బోధలో ఆశ్చర్యం ఉంది. చూడండి లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలు నేను వింటున్న ప్రజలకు ఏమి కలిగిందంటే ఆశ్చర్యం. ఒకప్పుడు అధికారముతో రోషము గలవాడై బోధించాడు. తర్వాత ఆ మాటల్లో ఏం కనపడిందట? దయ. ఆ మాటలు విన్నప్పుడు ఆశ్చర్యం వేసింది. ఈయనైనా ఈ వర్తమానం చెప్తున్నది, ఈయనైనా ఈ ప్రసంగం చేసేది. ఇదిగో ఈయన మొదటి ప్రసంగంలో అధికారం ఉంది, ఈయన మొదటి ప్రసంగంలో రోషం ఉంది, ఈయన మొదటి ప్రసంగంలో జ్ఞానం కనపడింది. కానీ ఇప్పుడు ఆయన ప్రసంగములు దయ కనపడుతుంది, ఆయన ప్రసంగంలో కనికరము కనపడుతుంది, ఆయన ప్రసంగంలో ఇదిగో కనికరము స్పష్టముగా
కనపడుతుందని ఆయన వర్తమానానికి ఆశ్చర్యపోయారట. మొట్టమొదటి వర్తమానాలు ప్రజలు, ఇక నువ్వు తప్ప ఎవరు బోధకుడు లేడయా, నువ్వు తప్ప ఎవరు వాక్యం చెప్పేవాడు లేరయ్యా అన్నట్లుగా తండోపతండాలుగా వచ్చి ఆ దినాలలో వాక్యం వింటూ ఉండేవారు. ఆయన క్రీస్తు శకము 27, 28, 29 ఆ సంవత్సరాల కాలాల్లో సేవ చేశాడు ఆయన. 30వ సంవత్సరంలో మరణించాడు ఆయన. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఇప్పుడు క్రీస్తు శకం 2020లో ఉన్నాం మనం. అంటే అసలు అప్పుడు రోజులు ఎలా ఉంటాయి? ఆటోలు ఉన్నాయి అంటారా, బస్సులు ఉన్నాయి అంటారా? కనీసం ఆ దినాలలో దారులు కూడా సరిగ్గా ఉండు. అవునా కదా? విచిత్రం ఏంటంటే, నాకు భీమవరంలో వీరబాబు అని స్నేహితుడు ఉన్నాడు. ఆయన అన్యుడు. ఆయన నేను మంచి స్నేహితుడు. ఇంకా కొంతమంది వాళ్ళు ఉన్నారు నాకు స్నేహితుడు, హిందూస్. వాళ్ళందరూ నేను వెళ్తే పాస్టర్ గారు ఎలా ఉన్నారు అడుగుతారు. నేను కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, మీరు జాగ్రత్త, మీకు ప్రార్థన చేస్తానని చెబుతా, మీరు ప్రార్థన చేయండి అంట. ఎప్పుడు కూడా మా మధ్యన వాళ్ళు హిందూ అని నేను క్రిస్టియన్ ఎప్పుడు అరమరికలు రాలా. మా మధ్యన నేను మీటింగ్ పెట్టినప్పుడు క్రిస్మస్ అయినా సభలు పెడితే రమ్మంటే చక్కగా వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళేవారు. వాళ్ళ పిల్లలకి ఏదైనా పెళ్లిళ్ళు కానీ అలాంటి నన్ను పిలిస్తే నేను వెళ్ళి కనపడి వచ్చేవాడు. ఆ స్నేహం అలా తాగుతుంది. ఎవరో అతనికి యేసు ప్రభు వేసుకున్న చెప్పులు దొరికినాయి అని చెప్పి ఫోటో పెట్టారట ఆయనకి వాట్సాప్లో. వెంటనే మా పాస్టర్ గారికి పంపించాలని రాత్రి నాకు పంపించాడు ఆయన. పంపిస్తే నేను ఫోన్ చేశాను, ఏంటయ్యా అంటే, అలాగే పాస్టర్ గారు ఎవరో పంపించారు నాకు యేసు ప్రభు యొక్క చెప్పులట, మీకు పంపిస్తే సంతోషిస్తారని పంపించాను అన్నాడు. అంటే ఆయన ఒక హైందువుడు అయినా కూడా యేసు ప్రభు చెప్పులు అని అంటే ఎంతగా వాటిని గౌరవించి, నా స్నేహితుడు ఉన్నాడు ఆయన దైవజనుడు, ఆయన పంపించాలి అని చెప్పి పనిగట్టుకుని ఆయన నాకు పంపించాడు. నేను చాలా సంతోషించి మంచిది బ్రదర్ అని చెప్పాను. నేను ఎందుకు ఈ మాటలు చెబుతానంటే, ఆ దినములలో దారులు సర్లేవు. ఆ దినములలో వాహనాలు ఏమీ లేవు. గాడిద మీద ప్రయాణం, లేదంటే నడక ప్రయాణం. ఏమండి, అలాంటి దినాలలో ఆయన సువార్త సభలు పెడితే ఎక్కడ ఊరి వెలుపడి పెట్టేవాడు. కొండల్లో, సముద్రం పక్కన ఆ ప్రాంతాలు పెడితే వేల కొలది ప్రజలు వెళ్ళేవారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేల కొలది ఒక రోజు మీటింగ్ లో 5,000 మంది ప్రత్యేకించి రొట్టెలు తిన్నారట. ఎవరో చెప్పాలి, ఎవరో పురుషులే. మరి వారి భార్యల సంగతి, వాళ్ళ పిల్లల సంగతి తెలియదు. అంటే 5,000 మంది రొట్టెలు తిన్నారు లెక్కేశారంటే పురుషులే ఎంతమంది వచ్చారు ఆ సభలకి? ఆ రోజున ఇలాంటి లౌడ్ స్పీకర్ ఉందంటారా, ఇలాంటి ఫేస్బుక్లు ఉన్నాయి అంటారా, ఇలాంటి యూట్యూబ్లు ఉన్నాయి అంటారా, ఇలాంటి పబ్లిసిటీ ఉందంటారా? ఏమీ లేవు. ఏమీ లేని దినాలలోనే అన్ని వేల మంది వస్తే, ఇవాళ ఇన్ని ఉన్నప్పుడు 1,00,000 మంది ఉంది, పెద్ద గొప్ప. దాని అసలు ఏమో వసతి. ఏమంటే ఇవాళ మేము మీటింగ్ వెళ్తే 1,00,000 అని చెప్పుకున్నాం సిగ్గు లేకపోకుండా. ఇప్పుడు 1,00,000 రావడం ఏం పెద్ద ప్రమాణం ఏముంది? అవునా కదా? ఏమీ లేని దినాల్లో 5,000 మంది ప్రజలు సువార్త వినడానికి కొండల ప్రాంతానికి వెళ్ళారు, సముద్ర ప్రాంతానికి వెళ్ళారు. ఆ దినాలలో ఆయన వాక్యం బోధిస్తుంటే వాళ్ళకు పరిగెత్తిన వాడు ఎప్పుడైనా అంటే తాపీగా 10 గంటలకు లేచి తాంబేలాగా నడుచుకుంటూ తిన్నది అరిగే వరకు కొండ శిలులా గిరుచుకుంటూ కాదు. బైబిల్ చెప్పింది పెందల కడనే లేచి. దేవుని స్తోత్రం. పెందల కడనే లేచి ఈయన ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళట. పెందల కడనే అంటే ఎంత ఆసక్తిగా పరిగెత్తేవాళ్ళు. మన వారానికి ఒక్కసారి ప్రార్థనకి రావడానికి సాపాలు పడతా ఉంటాం మనం కదా. డ్యూటీ కంటే చాలు అది నెత్తి మీద ముట్టికాయ వేస్తాడని ఎంత మంచుకొని, చేతులు వంకలు తిరిగిపోయి, కాళ్ళు వంకలు తిరిగిపోయి, ఎంత ఎండలైని తినకపోని సత్తా బతుకుతా శంట్లో కక్కేసుకుంటూ వెళ్తా ఉంటాం. కానీ ప్రార్థన అంటే, అమ్మా బస్సు వచ్చిందా కిందకి దిగడానికి ఇన్ని నొప్పులు. ఇక వచ్చిన తర్వాత చూడాలి మన సోకి ఇక్కడ చక్కట్లేసినోడు కదిలినట్టు కదులుతా ఉంటాను. కన్నా కూర్చోమే అసలు ఎంత బాధో మనకి దేవుని సన్నిధిలో కూర్చోడు కదా. ఆ దినాలలో ప్రజలు దేవుని యందు వాక్యం యందు ఆసక్తి కలిగి ఆయన బోధ వింటా
వింటా ఉన్నా. విచిత్రం ఏంటంటే ఒకరోజు బాగా విన్నారు వాక్యాన్ని వాడు, రెండో రోజు కూడా మీటింగ్ అన్నాడు, రెండో రోజు కూడా బాగా విన్నాను. ఇక సాయంకాలం అయ్యాక నెమ్మదిగా వీళ్ళ మనసుల్ని అపవాది తిప్పేశాడు. ఇదిగో ఎంతసేపు వాదింటే కూర్చుంటారు మీరు, ఆయన పని పాట లేదు. అమ్మదు లేసింది, తమ్ముడు లేచారు, ఎవరు పట్టించుకోరు, ఆయన పిచ్చోడు అనేసారు. ఇప్పుడు ఆయనకి పని పాట లేదు. ఆ వెనకాల తిరిగోడు కూడా అదే బ్యాచ్. మీకేంటి కుటుంబాలు ఉన్నాయి, ఇలా ఎంతసేపు మీటింగ్ అంటే సేవ అంటే మరి ఏం తింటారు అని చెప్పి ఎప్పుడైతే అపవాది విత్తనం వేశాడో యేసు ప్రభు ముందే కూర్చున్నారు, ఆయన బోధ చేస్తున్నాడు. వీళ్ళ మనసులు ఎక్కడికి వెళ్ళి తెలుసా? రేపేమి తిందుమా, ఏమి త్రాగాలి, రేపేం ధరించుకోవాలని మనసుకి వెళ్ళిపోయింది. ఈయన బోధ చేస్తా సడన్ గా ఒక్కసారి బోధను తిప్పేశాడు. ఆశ్చర్యం వేసింది. ఎందుకో తెలుసా? అప్పటి వరకు ఆత్మీయ విషయాలు బోధించాడు. మీ దేహానికి దీపం కన్ను తేటగా ఉండాలి అని బోధిస్తూ తక్మను ఒక్కసారి ఆకాశ పక్షులను చూడడం మొదలెట్టాడు. వీళ్ళకి అర్థం కాల, ఇదేంటి వర్తమానం మార్చేసాడు ఈయన. ఇప్పుడు దాకా పరలోక విషయాలు మొదలెట్టాడు, ఇప్పుడు పరలోక విషయాలు బోధించాడు, ఆత్మ విషయాలు బోధించాడు. ఒక్కసారిగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకోమని చింతపడవద్దు, ఆకాశ పక్షులను చూడుడి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? వాళ్ళు వింటూ ఉండగా వాళ్ళ హృదయం ఎలాగుందో ఆయన ఎరుగును. దేవునికి స్తోత్రం. ఆయన ఒక చక్కని పేరుంది. ఏం పేరు చూడండి, ఆయనకు ఉన్నటువంటి ఒక చక్కని పేరు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థనకు వచ్చి కూర్చున్న నీ హృదయం ఎలాగ ఉందో ఎరిగినవాడు. ఆయన హృదయాన్ని గమనించేవాడు. అంతేగాని నాకులాగా కళ్ళు మూసుకుని బాధ చేసేవాడు కాదు. మా పాత్రికులకి పాపం వింటున్నట్టుగా ఎవరైనా కనపడితే ఏ గారికి పూర్వం వచ్చి ఊగిపోయి గంట చెప్పేది 2 గంటలు చెబుతాడు ప్రసంగం. ఒకసారి ఒక ఆయనకి పాపం నాకన్నా కొంచెం గడ్డం పొడుగ్గా ఉండాలి. ఆయన పిలిచాడు మీటింగ్కి. పాపం ఆయన చాలా దూరం నుంచి వచ్చాడు, వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. అందరూ కూడా ఆయన వర్తమానం వినలేక ఇక మధ్యలో నెమ్మదిగా జారిపోతా వెళ్ళిపోయారు. ఒక ఆమె మాత్రం ఎదురుగా కూర్చుని ఆయన మాట్లాడుతూ ఉంటే ఏడుస్తా ఉందట. ఆయన అనుకున్నాడు, పాపం అందరూ పోతే పోని, ఈ ఒక్క మనిషి చాలు నాకు, ఈ ఒక్క మనిషి కొరకైనా సరే నేను వాక్యం చెప్పాలా, ఈ ఒక్క మనిషి కొరకైనా సరే నేను ఉండాలి అని చెప్పి ఆయన వింటుందని నేను ఒక పావుగంట చెప్పేది 1/2 గంట చెప్పాడు. ఆమె అలాగే చూస్తా ఏడుస్తా ఉంది. వాక్యం అంతా ఆపాడు. అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ ఏడిపోయారు, ఇదిగో నా వర్తమానం బాగా ఉందా, నీకు బాగా అర్థమైందా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె అందట, వర్తమానమా నా బొంద, నాకేం తెలిసి గొడవ అనట. మరి ఎందుకు ఏడుతున్నావు నువ్వు అంటే ఆమె చెప్పిందట, ఏం లేదు బాబా, నాకు ఒక మేక ఉండేది, అది ఈ మధ్యన చచ్చిపోయింది, దానికి అచ్చం నీకు నాకే గడ్డ ఉండేది, నువ్వు ప్రసంగం చేస్తా ఇలా అంటే ఆ మేకుడితో చేడుతుందని చెప్పిందట. అంటే పాపం పాస్టర్ గారికి ఆమె ఉదయం దేవదు వాచేయడం నేర్చుకున్నాడు. అంటే చాలా మంది పాపం కళ్ళు మూసుకుని చెప్తా ఉంటారు. ఒకసారి నేను ఊరు మీటింగ్కి వెళ్ళా, నా ముందు ఇంకో పాస్టర్ గారు వాక్యం చెప్పమన్నారు. పాపం ఆయనకు ఒక బలహీనత ఉంది, కళ్ళు తెరితే చెప్పలేడంట, కళ్ళు మూసుకుని చెబుతాడు. నిజం, చాలా మంది సేవకుల్ని మీరు చూడండి, ఆడ భార్య అని కానీ ముందు పెట్టి ఈయన కళ్ళు తెరిచి వాక్యం చెప్పమన్నది తెలుసుతుంది. ఈ బాధ చేస్తుంటే ఆ అమ్మాయి ఏడ్చోలే నాకు అన్నది. అందుకని ఈ కళ్ళు మూసులో బాధ చేస్తామంటాడు అంతే. ఇంకా అంటే చాలా మందికి భయం, కళ్ళు తెరిస్తే ఏమైపోతుందని చెప్పి. ఏమండి ఆ పాస్టర్ గారు కళ్ళు మూసుకుని బాధ చేస్తా ఉన్నాడు. 2 గంటలు చేశాడు ఒక్క లేడీ మీటింగ్లో. నేను అడిగా, ఏం బ్రదరు కళ్ళు తెరిచి బాధ చేయొచ్చు కానీ నువ్వు ఎందుకు కళ్ళు మూసామంటే ఆయన చెప్పాడు, అది కాదన్నా నాకు బట్టి నుంచి అలవాటు అయిపోయింది, కళ్ళు తెరిస్తే వాక్యం చెప్పలేదు, నేను కళ్ళు మూసుకునే చెబుతా అన్నాడు. ఆయన బతికించావు నువ్వు అనుకున్నాను నేను. ఎందుకంటే చాలా మందికి బోధిస్తారు కానీ ప్రజల హృదయాలు తెలియదు.
బైబిల్ గ్రంథం చెబుతుంది యేసు వారి ఆంతర్యమును ఎరిగిన వాడు. అందుకే వాక్యము బోధించే దైవజనుడికి వినేవారి యొక్క హృదయము తెలవాలి. ఏం తెలవాలి అంటే ఏంటి? వాళ్ళు వినడానికి ఇష్టంగా ఉన్నారా? లేదు పల్లేరుగాయల మీద కూర్చున్నట్లుగా ఎప్పుడు వీడు పేపర్ రాసుకొచ్చాడు అవదేంట్రా, ఆ పేపర్ ఎవడన్నా తీసేస్తే బాగుండు అన్నట్టు చూస్తున్నారా అని అర్థం అవ్వాలి. వెంటనే రైట్ నేను చెప్పేది ఇక్కడికి ఎక్కట్లేదు అనుకున్నప్పుడు సగంలో కట్ చేసుకోవాలి సేవకుడు. పాపం దేవుని మహాకృప. కొంతమంది పెద్ద అయ్యారు ఉంటారు, పాపం రాసుకొచ్చిన పేపర్ అయితే కానీ ముగించండి. ఏం సావని జనం వాళ్ళకి అనవసరం అంతే. పాపం ఆడ ప్రసంగం అంటే చాలు మిగతా జనం అనుకుంటారు అయిపోయినా బాబు వాళ్ళ అయ్యమనేది కూడా ఆయనకి ఇచ్చాడా సత్యం ఇవ్వడం అనుకుంటారు కదా. చాలా మంది వింటున్న వారి హృదయాలు గమనించాలి. సేవకునికి వినేవారి హృదయం తెలవాలి. అలాగే వైద్యము చేసే డాక్టర్ గారికి నాడి తెలవాలి. పూర్వదినాల్లో డాక్టర్ చదువుకున్న వారు నాడి పట్టుకుని చెప్పేవారు నువ్వు గర్భవతివు కాదు. నాడి పట్టుకుని చెప్పేవారు నీకు బీపీ ఉందో లేదు. చదువుకున్నారు కనుక వాళ్ళకి అవన్నీ అర్థమైనవి. ఇప్పుడు చదువుకుంటున్నారు కనుక ఇప్పుడు ఏం జరగదు. ఏదన్నా సమస్య ముందు స్కానింగ్ తీసుకురా. ఏమిరా నాయనా నేను చదువుకున్నాను కాదు, చదువుకున్నాను. వీడు చదువుకున్నాడు అందుకే వీడికి ఏం తెలదు, నాటి మీద ఆధారపడ్డది. వైద్యుడికి పులారా నాడి తెలవాలి. కామెరులకు మందేస్తారు. కాల్పు తెలుసా? కామెరులకు మందేసే వ్యక్తికి చేతి మీద నరం తెలవాలి. పొరపాటున నరం తెలియకోకుండా ఎక్కడో చోటే కదని కాల్పు వేస్తే 2 కళ్ళు పేరిపోతాయి. కామెరులకు కాల్పు వేసే వ్యక్తికి నరము తెలియాలి, వైద్యుడికి నాడి తెలవాలి, బోధకుడికి ప్రజల హృదయం తెలవాలి. దేవుని స్తోత్రం. యేసు ఎలాంటి వాడు అంటే ప్రజల ఆంతర్యమును ఎరిగిన వాడు, ప్రజల హృదయాలు ఎరిగిన వాడు. ఆయన ప్రాణం వీళ్ళు వింటున్నారో లేదో, వీళ్ళ మనసు ఉందో లేదో వాక్యం మీద, వీళ్ళ తలంపులు ఎలా ఉన్నాయో ఎరిగి వెంటనే వీళ్ళ మనసులు మారాయి. నాకు ముందే కూర్చున్నారు, వాక్యం విన్నట్టుగా ఉంటున్నారు కానీ వీళ్ళ మనసు వాక్యం మీద లేదని అప్పుడు ఆయన వర్తమానాన్ని తిప్పుకున్నాడు. ఏమో తెలుసా? ప్రియులారా, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, గరిసెలలో కూర్చుకొనవు, అయినాను వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కదా. మరి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని ఎందుకు చింతిస్తున్నారు? ఎందుకు చింతిస్తున్నారు? అడవి పువ్వులను చూడండి, అడవి పువ్వులను చూడండి, ఎంత అందముగా ఆయన అలంకరించాడు. ఉదయం పూసి సాయంకాలానికి వాడి రాలిపోయే పువ్వులకి అంత సొగసిస్తే అడవి పువ్వుల కన్నా శ్రేష్ఠులు కదా మీరు. మీకు కావలసినది తెలవదా అని ఆయన అంటాడు. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి సంగతి రేపు అది చూసుకుంటుంది అన్నాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. దేవుని యొక్క లేఖనములు వ్రాయబడిన మాట. మీరు చింతపడవద్దు, ఒకవేళ మీరు చింతపడినా మీ ఎత్తు మోర పెంచుకోలేరు. మీరు ఏ విషయంలో చింతపడతారు అంటే మనుషులు మనోవ్యాధి ఎందుకు పడుతున్నారయ్యా, మనో దుఃఖం ఎందుకు కలుగుతుందంటే ఎంత వాక్యం వింటారు కానీ విశ్వాసం ఉండదు. ఎంత వాక్యం వింటారు కానీ విశ్వాసం ఉంచరు. ప్రభు మాటిచ్చాడు, నమ్మదగిన వాడు, కార్యం చేస్తానన్నాడు. నేను నమ్మకంగా బ్రతికితే నాకు కావలసినవన్నీ ఆయన చూస్తాడు, నేను నమ్మకంగా బ్రతికితే నాకు కావలసినవన్నీ ఆయన చేస్తాడు అని విశ్వాసం ఉంచారు. వాక్యం వింటాం మాత్రమే వింటారు కానీ వాక్యానుసారముగా వాక్యానురీతిగా పిల్లారా మనుషులు మాత్రం ప్రవర్తించరు. అంటే వినడం మాత్రమే వింటారు కానీ క్రియల దగ్గరకు వచ్చేది చేయలేరు. ఇందాక సుందరబాబు గారు చెప్పారు ఒక స్త్రీ గురించి.
నేను పాగిల్లో ఉన్నప్పుడు విన్నాను ఆ అమ్మ గురించి. నేను ఆమె పేరు మరియమ్మ, ఇది కూడా రైట్, ఆమె గురించి విన్నాను నేను. ఆమె సేవకులు ఎవరొచ్చినా ఇండియా నుండి ఎంత పరిచర్య చేసేదో, ఎంత భోజనాలు పెట్టేదో, వచ్చిన జీతం వచ్చినట్లుగా దేవుని సేవ ఖర్చు పెట్టారట. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమీ లేదు. అందరూ అనుకున్నారట, దీని ఇలా నాశనం అయిపోయింది, వచ్చిన రోజున ఖర్చు పెట్టింది. మనలాగా తెలివి ఉండదు దానికి. మనం చూడు, పాస్టర్ గారు ఎంత కొట్టుకుంటా మాత్రం మనం చేయాల్సిన విద్యమేమో, ఆయన ఏదో కొట్టుకుంటాడంతే, మన మాత్రం మనలాంటి జ్ఞానం ఉండద్దా అనుకుని ఎంతమంది ఆమె విమర్శించారు, ఎంతమంది ఆమె వెళుతుంటే ఎగతాళి చేశారు, ఎంతమంది ఆమె వెళుతుంటే ఇదిగో ఎలాగ సోకులకు పోతే ఎలాగుంటది అని కూడా ఏడం చేశారు. కానీ ఆశ్చర్యమైన విషయం, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఫలమును దాచి ఉంచే దేవుడు. ఇక్కడ నుండి ఏమి పట్టికల్లా, కానీ ఇండియాలోనే దేవుడు ప్రతిఫలాన్ని దాచి ఉంచాడు. మన జీవితంలో మనం చిన్న సహాయం చేస్తే, చిన్న పని చేస్తే దానిని మర్చిపోయేవాడు కాదు. ఒకసారి ఒక ధనవంతురాలైన తల్లి కారులో ప్రయాణం చేస్తూ ఉంటే సడన్ గా ఊరు ఇంకొక కిలోమీటర్ ఉంది అనగా కారు ఆగిపోయింది. మృతుగుంకబో వస్తుంది. ఎవరు అక్కడ సహాయం చేసేవారు ఎవరు లేరు. తనకెవరో తెలియదు, డ్రైవర్కి ఎవరో తెలియదు. పులారా ఒంటి నిండా బంగారం ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, మృతుగుంకుతుంది. అయితే లోపల ఒక వ్యక్తి బండేసుకుని వస్తూ వాళ్ళని చూసాగి, ఏం బాబు అంటే, కారు ఆగిపోయిందయ్యా, ఇక్కడ మెకానిక్ ఎవరైనా ఉన్నారా అని అంటే, ఈ ఊర్లో మెకానిక్ అని ఉండరు కానీ నాకు కొంచెం తెలుసు, నన్ను చూడమంటే చూస్తాను అంటే, సరే చూడు బాబు, ఎందుకంటే పొద్దుపోతా ఉంది, మేడం గారు లోపల ఉన్నారు, ఒంటి మీద బంగారం అంతా ఉంది, మేము చాలా దూరం వెళ్ళాలంటే, ఆయన కారు మెకానికే కానీ చెప్పలేదు ఆ మాట. ఆ కారును బాగు చేశాడు. బాగు చేస్తే ఒక అరగంటగా స్టార్ట్ అయింది. ఆమె గబగబా తీసి పులారా ఒక 1000 రూపాయలు ఇవ్వబోతుంటే, అమ్మా నేను మీరు కష్టంలో ఉన్నారు, మీకు సాయం చేశాను కానీ మీరేదో ఇస్తారని కాదు, నాకు వద్దు అంటే, లేదు బాబు తీసుకుంటే వద్దమ్మా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈమె బయలుదేరి ఊర్లోకి వచ్చింది. ఊర్లో రోడ్డు ప్రక్కన చిన్న హోటల్ ఉంటే పులారా టీ తాగుదాము, పొద్దు నుంచి చాలా ప్రయాణం చేసామని చెప్పి అక్కడ కూర్చుంది. అక్కడ కూర్చుంటే టేబుల్ దగ్గర సర్వే చేయడానికి నిండు శూలాలుగా ఉన్న ఒక స్త్రీ పులారా సర్వే చేస్తుంది. పల్లెటూరు అది, టీ అది ఇస్తా ఉంది. ఆమెను చూసి ఈమె అనుకుందట, ఈమెకి ఎంత కష్టం లేకపోతే నిండు శూలాలుగా ఉండి హోటల్లో పని చేస్తుంది, ఈమె ఎంత ఇబ్బంది లేకపోతే ఇలా చేస్తుందని చెప్పి ఆమెను పిలిచి, అమ్మ హోటల్ మీద అంటే, కాదమ్మా నేను ఇక్కడ కూలికి చేస్తాను. మరి నిండు శూలాలుగా ఉన్నావు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నిజమే కాదమ్మా, నా భర్త చిన్న మెకానిక్, ఇదిగో నా నా యొక్క డెలివరీకి సహాయం లేదు, నా డెలివరీకి ధనము లేదు, ఇదిగో కనుక ఇలా కష్టపడితే కనీసం ఏదైనా కొంత ధనం ఇస్తే నా డెలివరీకి ఉపయోగపడదని ఇలా చేస్తున్నానంటే, ఆ ధనవంతురాలి పేగులు తొలుకుపోయి గబగబా చెక్ బుక్ తీసి పులారా ఆ చెక్ బుక్ మీద 75,000 రూపాయలు చెక్కు రాసి, నీ యొక్క డెలివరీ ఖర్చులు ఉంచుకోమా అని చెప్పి ఆమెకి చెడిపోయింది. ఇంతకీ గర్భిణీ స్త్రీ ఎవరో తెలియదు, ఆమెకి ఎందుకు ఇచ్చిందో తెలియదు. అయితే తీసుకుంది, ఇంటికి వెళ్ళింది. అక్కడ కారు బాగు చేసిన మెకానిక్ ఈమె భర్త. ఇంటికి వెళ్ళి భర్త వచ్చాడని చూస్తే భర్త చాలా నిరుత్సాహంగా, నీకు డెలివరీ టైం దగ్గరికి వస్తా ఉంది, చేతిలో రూపాయి లేదు, పనులు లేవు, ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదంటే భార్య అందట, అయ్యా మీరేం దిగులు పడద్దు, నా డెలివరీ కావాల్సిన ఖర్చు అంతా కూడా దేవుడు నాకు సహాయం చేశాడు అంటే, నీకెవరు ఇచ్చారు డబ్బులు? ఎంత అంటే 75,000 ఉన్నాయి. ఎలా ఇచ్చే ఎవరికై నీకంటే ఎవరు తెలియదు, ఎలాంటి కారణం కావచ్చు. అవునా, ఆమె ఒంటినిండా బంగారం ఉంది కదా, పలానా ఎత్తు ఉంది కదా, పలానా ఆమె అంటే, అప్పుడు అన్న కబురు ఇవన్నీ నీకే తెలుసు అంటే, ఊరి చివరి వారి కారు ఆగిపోతే నేనే బాగు చేశా, నాకు డబ్బులు ఇవ్వకపోతే వద్దన్నా నేను అంటే, దేవుడు నేను చేసిన పనికి అక్కడ తీసుకోకపోయినా, అక్కడ తీసుకుంటే 1000 రూపాయలు ఒకరు ఇచ్చేవాడేమో, కానీ దేవుడు నీకు కావలసిన సహాయాన్ని ఇక్కడ ఇప్పించాడు. స్తోత్రం. చిన్న పని చేసిన, చిన్న సహాయం చేసిన మర్చిపోయే దేవుడు కాదు. చాలా సార్లు మనం వాక్యాన్ని వింటాము కానీ
మన దగ్గరికి వచ్చేసరికి క్రియల్లో చూపించాలి. మన దగ్గరికి వచ్చేసరికి పని చేయలేం. మన దగ్గరికి వచ్చేసరికి విశ్వాసాన్ని ఉంచలేం. ప్రభు ఈ కార్యాన్ని చేస్తాడు అని, ప్రభు ఈ పని చేస్తాడని విశ్వాసం ఉంచలేం. చాలా మంది ప్రియులారా, చాలా మంది జీవితాల్లో విశ్వాసం లేకపోవడం వల్ల, దేవుని పైన ఆనుకోకపోవడం వల్ల మనో దుఃఖం ప్రారంభమవుతుంది. మీరు గుడి వస్తానే ఉంటారు, పిల్ల పిల్లి ఎలా అవుతావు, పిల్ల పిల్ల ఎలా అవుతారు ఏడుతాను ఉంటారు. పిల్ల పిల్లి ప్రభువా గర్భఫలం ఇచ్చావు, నీ ఇష్టం, నువ్వు ఎలా సిద్ధపరుస్తావు, నేను నీ మీదే ఆధారపడ్డా అని నీ భారం యెహోవా పైన మోపు, దేవుడు నీ పని సఫలం చేస్తాడు. వాక్యం మాట్లాడు. చూడు వాక్య గ్రంథాన్ని, సామెతల గ్రంథము 16వ అధ్యాయం వాక్యం చూడండి దయచేసి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం బోధిస్తా ఉంది, నీ పనుల భారం యెహోవా మీద మోపు, నీ పనుల భారం యెహోవా మీద మోపు, ఆయన నీ ఉద్దేశములన్నీ కూడా సఫలము చేస్తాడు. అయితే మనం ఏం చేస్తామంటే, మనం ఏమాత్రం కూడా మన పనుల భారాన్ని మన నెత్తి మీద ఎట్టుకే తిరుగుతాము కానీ దేవుని పైన ఎత్తాం. మనం ఎలాంటి వాళ్ళం మన జీవితం. ఒక ఊరు నుండి వేరే ఊరు, ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఊరు వ్యాపారం చేసుకోవడం ఒక వృద్ధురాలు నెత్తి మీద చాలా బరువు పెట్టుకుని రోడ్డు మూట నడుచుకుంటూ వెళుతుందట. పాపం ఆమె ప్రయాస చూసి, ఆమె బాధ చూసి, ఆ యొక్క జీపు వేసుకుని వెళ్తాం కుర్రోడు, అదే చాలా బరువు తేలుతుంది, ముసలమ్మని బండికించుకుంటే కాస్త బరువు తగ్గుద్ది, కూర్చుంటుంది, బరువు కింద ఎత్తుకుంటుంది, ఉపశమనం కలుగుద్ది అని చెప్పి, అమ్మ ఎక్కడికి వెళ్ళాలంటే కనబడి ఊరికయ్య అంటే, సార్ నేను అంటే పెడుతున్నా రా అని చెప్పి ఎక్కమన్నాడు. ఆమె ఎక్కి కూర్చుంది వెనకాల. ఈయన కొంత దూరం వెళ్ళిన తర్వాత దీనికి డౌట్ వచ్చింది, అసలు ఈమె ఎలా కూర్చుంది ఏం చూద్దామని. ఈమె ఎక్కి కూర్చుంది కానీ నెత్తి మీద కంప మాత్రం తీరా, నెత్తి మీద కంప నెత్తి పెట్టుకుని కాల్లో కూర్చుంది. ఆయన వెనక తిరిగి, అదేంటమ్మా గంప తీసి కింద పెట్టుకుంటే నీకు కొంత ఇదిగో తలభారం తగ్గుద్ది కదా, నువ్వేంటి నెత్తి మీద పెట్టి కూర్చుంటావు, అలాగా కూర్చోకూడదు, కింద పెట్టేంటావు అన్నట. బాబా నన్నంటే కాదు మొద్దు కానీ నా నెత్తి మీద బొట్ల కూడా మోసద్దా అన్న. మనం కూడా అదే టైపు విశ్వసిస్తాము కానీ నా పనులన్నీ దేవుడు చేస్తాడా? ఆయన అంటాడు, నీ పని భారం నా పైన మోపు, నేను మోస్తాను. నేను నీ పాప భారాన్ని మోసిన వాడిని, నీ పాప భారాన్ని మోసిన వాడిని. నీ పని భారాన్ని మోయలేనా? నీ పిల్లలకు వివాహం చేయలేనా? నీకున్నటువంటి సమస్యను తీర్చలేనా? నీ పిల్లలకు కావాల్సిన అక్కలు తీర్చలేనా? నీ కుటుంబ చింతన తీర్చలేనా? అది ఆయనంటే మనమేమో ఆలోచించి మనో దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాం. మీలో చాలా మంది పాపం రాత్రులు నిద్ర పట్టదు కదా. ఏ కారణం? ఇల్లు పునాది చేసే సగం అయింది కావాలా, ఇల్లు అప్పుడు కన్ను వచ్చి వచ్చింది. అవునా కదా? ఆలోచన పాపం రాత్రులు నిద్ర పట్టక ఆలోచించి షుగర్ పెరిగిపోయింది కదా. ఆలోచించి బీపీ లో బీపీ అయిపోయింది. ఆలోచించి చివరికి టెన్షన్తో ఏం చేయాలి తెలియక ఏంటి మెంటల్ గా అప్సెట్ అయిపోయారు. చాలా మంది మనో దుఃఖం కారణం ఆలోచన. అయితే బైబిల్ అంటుంది, నీ భారం ఏదో, నీ సమస్య ఏదో ప్రభు పైన మోపు. ఈ మనో దుఃఖం వలన లోపల ఉన్న ఆత్మ నలిగిపోతుందట. లోపల ఉన్న శరీరం నలగట్లేదు. నువ్వు ఆలోచనకి, నువ్వు తలంచే తలంపుకి, నువ్వు ఏడ్చే ఏడుపుకి లోపల ఉన్న ఆత్మ నలిగిపోయి కృంగిపోతా ఉంది. బైబిల్ చెబుతుంది, కావున నా ఆత్మ కృంగిపోయింది. ఈ రోజున మన ఆత్మ ఎలా ఉందో ఆలోచించండి. 3వ ఆత్మ జ్ఞాపకం చేస్తా. 1 దేవుని యందు సంతోషించు ఆత్మ, 2వది కృంగిపోయిన ఆత్మ, 3వది 143వ కీర్తన 7వ చరణం. 143వ కీర్తన 7వ చరణం. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట అన్నది దావీదే. ఆయన అంటాడు, యెహోవా నా ఆత్మ క్షీణించిపోతూ ఉంది, అనగా నశిస్తూ ఉంది. ఏమయ్యా కారణం? నీ ఆత్మ బలముగా ఉండాలి. ప్రార్థన చేసిన వాడు ఆత్మ ఎలా ఉండాలి చెప్పండి గట్టిగా. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 40 రోజులు
ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బయటకు వస్తే మనిషి శరీరం క్షీణించిపోయింది, మనిషి శరీరం బలహీనమైపోయింది. కానీ శరీరం బలహీనమైంది, శరీరం ఎండిపోయింది, శరీరం క్షీణించింది, కానీ లోపల ఆత్మ బలము పుంజుకుందట. చూడండి వాక్య గ్రంథాన్ని, లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఏల్తేనాడు 40 రోజులు ఉపవాసం ఉన్నవాడు, శరీరములు బలహీనుడి, కానీ ఆత్మ బలముతో తిరిగి వెళ్ళాడట. ఈరోజు దేవుని పిల్లలు ఆత్మ బలము కలిగిన వారై దినము ఎదగాలి. ఆత్మ బలము కలిగిన వారై దినము పులారా క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలి. కానీ ఏమవుతుంది తెలుసు, మన ఆత్మ దినము క్షీణిస్తూ ఉంది, అంటే నశించిపోతూ ఉంది. ఆత్మ ఎండిపోతూ ఉంది, ఆత్మ ఎండిపోతుంది. ఏ కారణం? ఒక మనిషి ఒకప్పుడు చక్కగా ఆరోగ్యకరంగా ఎంతో చక్కగా పులారా హోందాగా సరిపోయినటువంటి దేహం కలిగి ఉన్న మనిషి రాను రాను ముఖమంతా ఎండిపోయి, దేహమంతా ఎండిపోయి, ఎముకలన్నీ బయటడిపోయి మనిషి క్షీణిస్తూ ఉంటే అడుగుతాం, ఏమా ఎందుకు క్షీణిస్తున్నావు? ఒకప్పుడు చాలా బాగుండేదానివి, చాలా చక్కగా ఉండేవాడివి, ఏమైంది నీకు ఇప్పుడు క్షీణిస్తున్నావు అని అడుగుతాం. అతను అంటాడు, సరిగ్గా భోజనం చేయట్లా. ఎందుకని? భోజనం ఎక్కట్లేదు, భోజనం ఎక్కట్లేదు. ఏమైంది కారణం? ఏమైంది కారణం? ఏదో ఆలోచన. ఈ రోజున మన అంతరంగ పురుషుడు క్షీణించిపోవడానికి, అంతరంగ పురుషుడు బలవంతుడిగా ఉండవలసిన వాడు బక్క చిక్కిపోవడానికి కారణం వాక్యమనే ఆహారమును తినలేకపోతున్నా. వాక్యమనే ఆహారం నమలటం లేదు, వాక్యమనే ఆహారం మింగుడు పడతల్లా. వాక్యమును వినాలని ఆశ ఉంది, వాక్యం ఎంతైనా ధ్యానించాలని ఆశ ఉంది, కానీ వాక్యం దగ్గరికి వెళ్ళారికి వాక్యం పులారే ఎక్కట్లా. వాక్యం పులారా ఏమాత్రం కూడా మనసు అంగీకరించట్లా. వాక్యం ఏమాత్రం కూడా పులారా ఏమండి దేవుని యొక్క వాక్యపు మనకు అర్థం కావట్లా. ఈ రోజున అనేక మంది ఆత్మ నశించిపోవడానికి, అనేక మంది ఆత్మ క్షీణించిపోవడానికి, అనేక మంది ఆత్మ ఎండిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనము దేవుని వాక్యమని ఆహారాన్ని భుజించకపోవడం. దేవుని స్తోత్రం. చాలా మందికి వాక్యం లోపలికి వెళ్ళటల్లా, వాక్యం ఇమ్మడటల్లా. ఎందుకంటే వాక్యం లోపల దేవేస్తా ఉంది, వాక్యం లోపల దేవేస్తుంది. బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే ఒకసారి ప్రకటన గ్రంథములో ఒక చక్కని మాట ఉంది. చూడండి వాక్య గ్రంథాన్ని. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. అంతటా నేను ఆ చిన్న పుస్తకము దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేను, కానీ నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. చాలు. తినేటప్పుడు చాలా తీపిగా ఉంది, తినేటప్పుడు చాలా ఇష్టముగా ఉంది, కానీ కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత లోపల తిప్పేయడం మొదలెట్టింది, చేదైపోవడం మొదలుపెట్టింది. వాక్యం వినేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. వాక్యం వినేటప్పుడు భలే చెప్పాడు, ఆ భలే ఉంది అనుకుంటాం, కానీ దాని నెరవేర్పు దగ్గరికి వచ్చేసరికి లోపల తిప్పడం ప్రారంభమవుతుంది. అది నెరవేర్పుకి వచ్చేసరికి మన నడకలో దాన్ని చూపించాలి అంటే, మన క్రియల్లో వాక్యానుసారముగా బ్రతకాలి అంటే అది లోపల తిప్పుతుంది. వినేటప్పుడు చాలా సంతోషమే, వినేటప్పుడు చాలా ఆనందమే, వినేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ అది పులారా చేయవలసి వచ్చే సమయానికి, క్రియల దగ్గరకు వచ్చే సమయానికి లోపల తిప్పి వాంతైపోయే పరిస్థితి అయిపోయింది. ఇమ్మడటం లేదు. చాలా మంది జీవితాల్లో వాక్యం ఈ రోజున వారు ప్రీతికరముగా తినలేకపోవడానికి, ఇష్టపూర్వకముగా వాడు దాన్ని భుజించలేకపోవడానికి కారణం
ఏంటి తెలుసా, వాళ్ళ జీవితాలు అది ఇముడ్చుకోలేక, అది తిప్పి వేస్తుంటే దాన్ని తాకిడి తట్టుకోలేక విన్న మట్టికి వింటున్నారు కానీ వాక్యము వాళ్ళలో వంట పట్టట్ల. వాక్యము వాళ్ళలో వంట పట్టక ఆ మనుషుడు క్షీణించిపోతూ ఉన్నాడు. తింటున్నట్టే ఉన్నాడు కానీ పట్టట్ల. మీరు చూడండి, ఒక్కొక్కడు భోజనం బాగా తింటారు కానీ మనిషిలాగే ఉంటారు. ఏం కారణం? ఒకసారి నేను శ్రీరామపురం అనే ఊరు ఉంది, ఏలూరు దగ్గర, కొల్లేటి ఏరియా. ఆ ఊరు మీటింగ్కి వెళ్ళాను నేను. రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక పిల్లోడిని తీసుకొచ్చారు, ప్రార్థన చేయండి అయ్యగారు. వాడు ఇంత ఉన్నాడు, వాడు తీసుకొచ్చారు. వాడు ఇలా ఉన్నాడు, సన్నగా ఎంతే ఉన్నాడు, ప్రార్థన చేయండి అన్నా. ఏమైంది వీడికన్నా? ఆడి మెడలో ఒక టవల్ వేసాను. నాకు అర్థం కాదు, మెడలో టవల్ ఎందుకు వేసుకున్నాడు వీడు అని చెప్పి, సరే ఆడి మెడలో టవల్ ఎందుకు వేసుకున్నాడు అని చెప్పి ఎందుకు ప్రార్థన చేయాలని వాడిని అలా వెనక్కి తిరిగి చూశాను. వాడి వెనకాల టవల్కి ఒక పెద్ద క్యాన్ ఒకటి కట్టారు. టిఫిన్ ఉన్నది కదా, బాక్స్ గుర్తుందా? క్యాన్ బకెట్ లాంటి గుర్తునే ఏమో కొంచెం నా డౌట్ అన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పంటలు ఎలా ఉన్నాయంటే ఒరి మొక్కలు ఎక్కడ మొలుస్తాయి అంటున్నారేమో డౌట్ నాకు. మీలో అలాంటి బడాయి కూర రకం లేకుండా బాగాలేదు, అవునా కదా? కుర్రోళ్ళు చూడండి, ఇక్కడ మనం చేసే పనులు ఏంటో నాయనంటే ఏమండి ఇంటికాడ చెప్పుకోవడం సిగ్గేసే పనులు, కానీ ఇల్లేదో కలెక్టర్ అమ్మ బాబులాగా ఒక మెడలో గేర్ చేసాడు, పులుసు చేయను బొమ్మలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతలో బూటు తడుకుమని సొక్కాయి 2 నెలలు ఇల్లు తీసుకెళ్ళి డబ్బులు అయిపోయి మరి గుడి తాకట్టు ఎట్టేసి తొందరలు అమ్మేసి వచ్చేస్తాడు. ఏంటంటే ఊళ్ళోకి వెళ్ళగానే ఇక్కడ ఏదో ఈడు కోయిట్ సేటుకి పిఏగా పనిచేస్తానని చెబుతారు అక్కడ కవులండి. ఇక్కడ మనం చేసే పని ఏంటో, మన క్రియేటో, మన బతికేటో మనకు తెలుసు, అవునా కదా? ఇక్కడ మనం ఏం చేస్తాం మనకు తెలుసు. కానీ మన కబుర్లు చూస్తే ఎంతెంత కబుర్లు నిన్ను చూసి పాపం ఆడు అనుకుంటారు, అది పాపం మన కొడుకు ఇలా సంపాదించవచ్చని. పాపం ఆ నిన్ను చూసి భ్రమపడి ఆడేసుకుంటూ వచ్చి ఆడు కూడా పడతాడు. నీ కూతురు వచ్చేవాడికి అంత పోయేది ఇది. నీ పై రూపాయలు చూసి మోసపోతున్నారు అందరూ కూడా. పాపం నువ్వైనా నేను ఇలా వెళ్తే నలుగురు మోసం చేసిన దాన్ని అవుతా, నలుగురు మోసం చేసిన అవుతా, ఇక్కడ నా బతికేదో అలాగే వెళ్దాం అనుకుంటావా? అలా అనుకో. మనం అక్కడ దిగ్గానే కొట్టి సెట్ వచ్చాడు అనుకోవాలా? ఇక్కడ అన్నప్పుడే ఎంతెంత పరిస్థితుల్లో ఇవ్వాలి జనాలు కదా. చాలా భయంకరమైనటువంటి మోసకారి బ్రతుకుతాం, మన వేషధారి బ్రతుకుతాం. నిజంగా ఒక్కొక్కసారి కులారా వీళ్ళని చూస్తూ ఉంటే ఎంత బాధేస్తూ ఉంటుందో, ఎంత బాధేస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళ జీవితాలు? పైకి అందరూ ఎవరు తెలుసా? మళ్ళీ గుడికొచ్చేవాళ్ళే. మరి గుడికాని ఏం కాదు, వేషాలు వేసేవాళ్ళు అందరూ గుడికొచ్చేవాళ్ళే. వాక్యం వినేవాళ్ళే, వాక్యం ఎరిగిన వాళ్ళే. వాడు తీసుకొచ్చి ప్రార్థన చేయమంటే ఎందుకు చేయాలి అని ఆయన చూసి వెనక టిఫిన్ కట్టారు. ఆయన చెప్పారయ్యా, వీడు కోతకి వెళ్ళాడు ఒక రోజు. ఆ కోత కోసి అలా పన కోసి అలా పైకి లెగుస్తుండగా భూమిలో నుండి కళ్ళకి ఏదో వెలుగు కొట్టిందట. ఆ వెలుగు కొట్టడం ఇవాళ వరకు వాడు మా లైన్లో లేడండి అన్న. ఏం జరిగిందన్న? ఎంతసేపు రాత్రి పగలు ఆకలి అంటాడట. వీడు దెబ్బ తట్టుకోలేక రోజుకి 8 సేర్లు బియ్యం వండి చల్లార్చి వెనకాల పోసేస్తాడు. టిఫిన్ మెడగట్టేశారు. నీకు అయిపోయినప్పుడు ఇంటికి వెళ్తారు, ఆడు వండి చల్లార్చి అడిగి పెట్టి పోసేయడమే. ఇక కూరగాయలు ఏం అక్కర్లాడికి, ఆడికి ఆకలినప్పుడల్లా చేయట్టుకుని తింటాడు. రోజుకి 8 సేర్లు బియ్యం తింటున్నాడు. ఆడు ఇలాగే ఉన్నాడు. రోజుకి 8 సేర్లు. ఏంట్రా ఏడికంటే తిండి దయ్యం పట్టిందంట. ఏదయ్యం చెప్పాలి? ఏదయ్యం? మనకు పట్టలేదనుకున్నాం కదా. ఇంటికాడ కేజీ కోడి మాసం ఎంతమంది సందర్భం కదా? ఇంట్లో లెక్క. ఎక్కడ ఒక ఆడమని తినేస్తుంది. ఇక్కడికి తీయాలకపోతే ఏమట్టి? ఇక్కడికి ఏమట్టి అంటే అవునా కదా? ఒక మనిషి తినేస్తున్నారు అమ్మాయిలకి. ఇక్కడ ఇంటికాడ 5గురు తినేది ఇక్కడ తినేస్తున్నామంటే మనకి ఎంత పట్టినయో దెయ్య, అవునా కదా? ఎంత భయంకరమో. దేవుని వాక్యం మాట్లాడుతుంది. వాక్యం వింటున్నాము కానీ వంట పట్టట్లే. తింటున్నాడు కానీ వాడు వంట పట్టట్లా. ఈరోజు చాలా మందికి వాక్యం వింటున్నారు, వంటే పడితే ఎప్పుడు మారు మనసు వచ్చేది.
వంటే పడితే ఎప్పుడూ వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళం. వంటే పడితే మన క్రియలు దిద్దుకునేవాళ్ళం. వాక్యమే మన క్రియలే. కారణం తెలుసా? ఎంత వాక్యము విను, ఎంత దైవజనుడు బోధించని, ఎంత గప్పులారా సేవకుల్లో దేవుడు మాట్లాడని, అది లోపలికి వెళ్ళటల్లా, వంట పట్టట్లా. అందుకనే మన ఆత్మ క్షీణించిపోతుంది. దినదినం మన ఆత్మ రోగిగా మారిపోయింది. దినదినం మన ఆత్మ కుంగిపోవడం ప్రారంభించింది. మన అంతరంగ పురుషుడు ఎలాగుండాలి అంటే యేసు క్రీస్తు అంతరంగ పురుషుని వలె బలము కలిగిన వాడై ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, కానీ ఆత్మ బలహీనము కాదా, శరీరం బలహీనమైందంటే ఆత్మ బలముతో ఆయన గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఈ యొక్క దినములకులారా, దేవుని పిల్లలుగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మన ఆత్మీయ జీవితాల్లో మన అంతరంగ పురుషుడు ఎలాగున్నాడు పరిశీలన చేసుకుందాం. మన ఆత్మ ఏ రీతిగా ఉందో పరిశీలన చేసుకుందాం. ఇప్పటికీ 3 ఆత్మ విషయాలు నేర్చుకున్నాం. 1, మరియమ్మ ఆత్మ, ఆనందపడే ఆత్మ. 2, దావీదు ఆత్మ, కృంగిపోయిన ఆత్మ. 3, దావీదు ఆత్మ, క్షీణిస్తున్న ఆత్మ. మీ ఆత్మ ఒకవేళ క్షీణిస్తుందేమో పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తిరిగి వచ్చే శుక్రవారం మిగిలిన ఆత్మ విషయాల గురించి నేర్చుకుందాం. ప్రార్థన. సర్వ కృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క దినమునైనా మీ లేఖనములలో నుండి నాతో మాతో ప్రభు మీరు మాట్లాడిన జీవము గల మాటల కొరకై స్తోత్రాలు ప్రభువా. విత్తబడిన వాక్యం నీరు కట్టండి నాయనా. మా ఆత్మీయ జీవితం ఎలాగుందో పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని బలపరచండి. లోక సంబంధమైన చింతలు తొలగించండి. మనో దుఃఖం తొలగించండి ప్రభువా. నీ యందు ఆనందించే గొప్ప భాగ్యము దయచేయమని మహిమగంత ప్రభావాన్ని మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.